గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. హిస్టరీలో మనం ప్రధానంగా ఢిల్లీ సుల్తాన్స్ గురించి చూస్తున్నాం. ఢిల్లీ సుల్తాన్స్లో భాగంగా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనము మొత్తం 5 రాజవంశాల గురించి పరిపాలించారు అనుకున్నాం. అందులో బానిస వంశం గురించి చూసాం. సెకండ్ వచ్చినటువంటి ఖిల్జీ వంశంలో అలావుద్దీన్ ఖిల్జీ గురించి మనం లాస్ట్ క్లాస్లో చూసాం. స్మాల్ పార్ట్ అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన నిర్మాణాలు మనం ఒకటి చూసుకుంటే అలావుద్దీన్ ఖిల్జీ టాపిక్ అవుతుంది. దాంతో మనం నెక్స్ట్ ఖిల్జీ డైనాసిటీ గురించి చూద్దాం. ఖిల్జీ అయిపోయిన తర్వాత మనం తుగ్లక్ వంశం గురించి చూడాలి. తుగ్లక్ వంశం అయిన తర్వాత సైద్ వంశం గురించి చూడాలి. తర్వాత లోడీ వంశం గురించి చూడాలి. ఈరోజు క్లాస్లో మనం ప్రధానంగా అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత నుంచి కంటిన్యూ చేస్తూ ఫస్ట్ ఖిల్జీ వంశం కంప్లీట్ చేసుకుందాం, తర్వాత తుగ్లక్ కంప్లీట్ చేసుకుందాం, తర్వాత సైద్ లోడీ. కంప్లీట్ ఢిల్లీ సుల్తాన్స్ యొక్క పొలిటికల్ హిస్టరీ మనం ఈరోజు క్లాస్లో అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం కొంచెం ఫ్లోలో వెళ్ళిపోవాలండి. సో మీకు జస్ట్ ఇదేంటి అంటే ఒక ఐడియా వస్తుంది చాప్టర్ పైన, తర్వాత మీరు ఆన్ యువర్ ఓన్ చదువుతుండాలన్నమాట. మనం కొంత ఫ్లోలో వెళ్ళాలి, ఎందుకంటే బాగా ల్యాగ్ అయిపోయింది సిలబస్. అంటే మనకి ఇదే లెవెల్ ఆఫ్ ఫ్లోలో వెళ్తే మనకి ఇంకా దాదాపుగా ఒక 4-5 months పట్టేటట్టు ఉంది, అంటే ఇదే టైప్ ఆఫ్ పేస్లో వెళ్తే. సో ఖచ్చితంగా మనకు అంత టైం అయితే అవైలబుల్ ఉండదు. సో సిలబస్ ఇన్ కేస్ కంప్లీట్ అవ్వకపోవచ్చు, మధ్యలోనే ఆగిపోవచ్చు. సో అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనమైతే ఒక అవుట్లైన్ లాగా కొంత పేస్తో వెళ్ళాలండి ముందుకి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. సో మీరు కూడా లైక్ ఒక ఫ్లోలో వినేసేయండి. తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చాక మేబీ ఒకవేళ కనుక బుక్స్లో చూసుకుంటే అది క్లియర్ కట్గా అర్థమైతే అయిపోతుంటుంది. సో అందరూ వచ్చేసారని అనుకుంటున్నా. గుడ్ ఈవినింగ్ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాస్లో మనము అలావుద్దీన్ ఖిల్జీ గురించి చూసుకున్నాం కదండి. అయితే అలావుద్దీన్ ఖిల్జీ చూసినప్పుడు అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి నిర్మాణాలు ఇంపార్టెంట్ అండ్ అలావుద్దీన్ ఖిల్జీ 3 నిర్మాణాలు చేపడతాడు, అవి ఇంపార్టెంట్ అన్నమాట. సో అలావుద్దీన్ ఖిల్జీ చేసిన నిర్మాణాలు ఇంపార్టెంట్, మొత్తం 3 ఉంటాయి అలావుద్దీన్ ఖిల్జీ. సో లెట్ us స్టార్ట్. మనం డౌట్స్ ఒకవేళ ఎవరైనా అడిగినా నేను మోస్ట్లీ అంటే ఆ టైప్లో ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలి కాబట్టి మోస్ట్లీ నేను చార్ట్ చూడకపోవచ్చు అండి. సో ఏంటి అంటే ఎవరికైనా ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఆన్సర్ చేసేసేయండి. లేకపోతే ఆ డౌట్స్ కూడా పెట్టుకోకండి, జస్ట్ వినండి ఒక ఐడియా, తర్వాత చదవండి బుక్స్. మోస్ట్లీ ఆ డౌట్స్ క్లియర్ అవుతుంటాయి బుక్స్ చదివినప్పుడు. సో జస్ట్ లెసన్ చెప్తున్నప్పుడు ఆ పాయింట్స్ వరకే ఒక అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, యాజ్ ఇఫ్ లైక్ అదొక అవుట్లైన్ కోసం ట్రై చేయండి. తర్వాత బుక్ చూస్తే డెఫినెట్గా ఏమైతే మీకు ఇప్పుడు డౌట్స్ వస్తున్నాయో క్లియర్ అయిపోతుంటాయి. గుడ్ ఈవినింగ్ సార్, అవర్ ఫ్రెండ్ హరిత బర్త్డే టుడే, ప్లీజ్ విషర్ అంటున్నారు. ఓకే, హరిత గారు ఆవిడ ఉన్నారో లేదో తెలియదు మరి క్లాస్లో, బట్ ఓకేనండి హరిత గారు, లైక్ విష్ యూ హ్యాపీ బర్త్డే హరిత. ఆంధ్రప్రదేశ్ యొక్క టూరిజం స్టాండర్డ్ పేరు హరిత అని ఉంటాయి అన్నమాట. హరిత రిసార్ట్స్, హరిత టూరిజం. సో హరిత అనగానే నాకు వెంటనే స్ట్రైక్ అయిన వర్డ్ ఏంటి అంటే ఏపీ టూరిజం స్ట్రైక్ అయింది. ఓకే, సో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క నిర్మాణాలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన దాంట్లో ఇక్కడ జమత్ ఖాన్ మజీద్ అంటామండి. జమత్ ఖాన్ మజీద్, న్యూఢిల్లీ. జమత్ ఖాన్ మసీద్, న్యూఢిల్లీ. నెక్స్ట్ సో టుడే నవీన్ గారు బర్త్డే అని కూడా అంటున్నారు. లైక్ నవీన్ గారు కూడా హ్యాపీ బర్త్డే అండి. జమత్ ఖాన్ మసీద్, న్యూఢిల్లీ. అండ్ సెకండ్ అలై దర్వాజా, ఇది మనకి కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే ఉంటుంది. అలై దర్వాజా కూడా నిర్మించింది అలావుద్దీన్ ఖిల్జీనే. నెక్స్ట్ మన అలావుద్దీన్ ఖిల్జీ సిరి ఫోర్ట్ని నిర్మిస్తాడు. సో 3 నిర్మాణాలు అండి అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి 3 నిర్మాణాలు ఇంపార్టెంట్: జమత్ ఖాన్ మసీద్, అలై దర్వాజా అండ్ సిరి ఫోర్ట్. సో ఆల్ 3 కన్స్ట్రక్షన్స్ ఆర్ డన్ బై అలావుద్దీన్ ఖిల్జీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది మనకి నెక్స్ట్ ఇంకొన్ని పార్ట్స్ మనం చూసుకోవాలి.
ఖిల్జీ వంశంలోనే. ఓకే, అవి ఇక్కడ మనం చూసుకుందాం. ఖిల్జీ వంశంకి సంబంధించి అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఏమవుతుంది అనేది మనం చూసుకుందామండి. అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత మనకి అలావుద్దీన్ ఖిల్జీ యొక్క పిల్లలు ఉంటారు, కిజిర్ ఖాన్, షహాబుద్దీన్ అని. సో అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత మనకి ఆర్డర్ ఇంపార్టెంట్ లేదండి, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అంతే. కిజిర్ ఖాన్ రాజు అవడానికి చూస్తాడనమాట. అయితే అలావుద్దీన్ ఖిల్జీ కింద బానిసగా ఉన్న మాలిక్ కఫూర్కి రాజు అవుదాము అన్నట్టు ఉంటుంది. సో ఈ కిజిర్ ఖాన్ని చంపేస్తాడనమాట. సో అలావుద్దీన్ ఖిల్జీ, కమలాదేవి ఇద్దరు వివాహం చేసుకుంటారని మనం చూసుకున్నాం కదండి. అలావుద్దీన్ ఖిల్జీ ఇంకా కమలాదేవి, వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు షహాబుద్దీన్ అనమాట. సో నెక్స్ట్ షహాబుద్దీన్ అనేవాడు రాజ్యానికి వస్తాడు. ఈ షహాబుద్దీన్ని కూడా మాలిక్ కఫూర్ చంపేస్తాడు. దాంతో మాలిక్ కఫూర్ రాజు అవుతాడు. కానీ ఇది ఆ తురుష్క నోబుల్స్కి, వాళ్ళకి అంటే ఆ రాజ్యంలో ఉన్న తురుష్కులకి నచ్చదనమాట మాలిక్ కఫూర్ రాజు అవడంతో. ఎందుకు, అతను ఒక బానిస. దానివల్ల ఏం చేస్తారు, మాలిక్ కఫూర్ని మర్డర్ చేసేస్తారు నోబుల్స్, మంత్రులు లాంటి వాళ్ళు. దాంతో మాలిక్ కఫూర్ చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. మాలిక్ కఫూర్ తర్వాత ఎవరు వస్తారు అంటే కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ అనేవాడు వస్తాడండి. కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ఈయన కొంతకాలం అయితే పరిపాలిస్తుంటాడు. అయితే ఈయన పరిపాలన నచ్చక ఇతని వజీర్ ఉంటాడనమాట, అంటే ఇతని ప్రధానమంత్రి నసిరుద్దీన్ ఖుస్రో. ఆ నసిరుద్దీన్ ఖుస్రో కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీని చంపేసి నసిరుద్దీన్ ఖుస్రో వస్తాడు రాజ్యానికి. ఈ నసిరుద్దీన్ ఖుస్రో తనకు తాను ఖలీఫాగా చెప్పుకుంటుంటాడు. సో బేసికలీ నసిరుద్దీన్ ఖుస్రో యొక్క పాలన కూడా బాగోదు. ఈ నసిరుద్దీన్ ఖుస్రో యాక్చువల్గా ఏంటి అంటే హిందూ అనమాట, ఒరిజినల్గా ఇస్లాం మతం కాదు, హిందూ ఇతను ఒరిజినల్గా. కానీ ఇస్లాం మతం స్వీకరించుకొని మతం మార్చుకొని సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. మనకి అందుకని చేత కొంతమందికి నచ్చదనమాట. ముఖ్యంగా గియాసుద్దీన్ తుగ్లక్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ గియాసుద్దీన్ తుగ్లక్ ఒక హిందూ మతం మార్చుకొని నసిరుద్దీన్ ఖుస్రోగా పేరు పెట్టుకొని పరిపాలన మంచిది కాదు. సో ఇది మనం అతన్ని దింపివేయాలి, అది మన బాధ్యత అని జిహాద్ ప్రకటిస్తాడు ఇతని మీద. సో ఇతని మీద పవిత్ర యుద్ధం చేసి ఇతన్ని చంపి రాజ్యానికి గియాసుద్దీన్ తుగ్లక్ వస్తాడండి. గియాసుద్దీన్ తుగ్లక్ని అందుకే మనము గాజీ మాలిక్ అంటాం, అతని బిరుదు అనమాట. గాజీ అంటే పవిత్ర యుద్ధం. సో ఈ గాజీని ప్రకటించాడు ఎవరు, గియాసుద్దీన్ తుగ్లక్. ఎవరి మీద, నసిరుద్దీన్ ఖుస్రో పైన ప్రకటించి అతను సింహాసనానికి వస్తాడు. అందుకనే మనము గియాసుద్దీన్ తుగ్లక్ని గాజీ మాలిక్ అనే బిరుదుతో పిలుస్తాము. సో ఈ విధంగా మనకి ఖిల్జీ వంశం అయితే అంతమవుతుంది. నెక్స్ట్ ఖిల్జీ వంశం అయితే అంతమవుతుంది. నెక్స్ట్ మనకి తుగ్లక్ వంశం మొదలవుతుంది. ఇక ఆంజనేయులు గారు, సార్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని బాల్బన్ కదా సయ్యద్ సార్ బుక్లో అలావుద్దీన్ ఖిల్జీ ఉంది అంటే, మనకి బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే ఎట్లాంటిదంటేనండి, బ్లడ్ అండ్ ఐరన్ అంటే స్ట్రిక్ట్గా ఉండడం అని. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే స్ట్రిక్ట్గా వ్యవహరించడం అని, పరిపాలనలో స్ట్రిక్ట్గా వ్యవహరించడం. అది ఎస్ బాల్బన్ వ్యవహరిస్తాడు, అలావుద్దీన్ ఖిల్జీ కూడా వ్యవహరిస్తాడు. సో ఇద్దరు ఆప్షన్స్ ఇచ్చే ఆన్సర్లో ఎవరు అంటే బాల్బన్ అనే చెప్పాలండి. లేకపోతే బాల్బన్ ఇవ్వకుండా ఏమైనా ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి వేరే ఢిల్లీ సుల్తాన్స్, అప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ అని చెప్పండి. సో అలావుద్దీన్ ఖిల్జీ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని అవలంబించాడా అంటే ఆబ్వియస్లీ, ఎందుకంటే అలావుద్దీన్ ఖిల్జీ కూడా కాస్త స్ట్రిక్ట్గానే ఉంటూ ఆ నోబెల్స్ మధ్యలో మ్యారేజెస్ తగ్గించేసి వాళ్ళ మధ్యలో పబ్లిక్లో మందు నిషేధం అవన్నీ చేశాడు. సో దట్స్ ఆల్ కమ్స్ అండర్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీనే. అందుకనే మనం అది స్ట్రిక్ట్గా ఈ పాలసీ అంటే కేవలం అది ఒక్కరు మాత్రంకే చెందదండి. ఎవరైతే పరిపాలనని స్ట్రిక్ట్గా చేస్తారో వాళ్ళని బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ వాడారు అన్నట్టు చెప్తాము. సో రెండు ఆప్షన్స్ ఇస్తే బాల్బన్ పెట్టండి, లేదు అంటే అలావుద్దీన్ ఖిల్జీ అని పెట్టండి. బాల్బన్ ఇవ్వకుండా మనకు ఉంటే అప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ అని పెట్టుకోవాలి. ఓకే, సో మనకి గాజీ మాలిక్ గియాసుద్దీన్ తుగ్లక్ వస్తాడు. దాంతో తుగ్లక్ వంశం మొదలవుతుంది అనమాట. 1320 to 1440 దాదాపుగా 94 years తుగ్లక్ వంశం వాళ్ళు పరిపాలిస్తుంటారు. సో తుగ్లక్లు తురుష్క తెగకు చెందినవారు. ఈ వంశంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ అనేవారు ప్రసిద్ధమైన వారు. సో తుగ్లక్ వంశం అయితే మొదలైంది. స్థాపకుడు ఎవరు అనుకున్నాము, ఇక్కడ చూసుకున్నట్లయితే తుగ్లక్ వంశం మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజు ఉన్నప్పుడు దాదాపుగా భారతదేశంలో చాలా భాగం అయితే ఢిల్లీ సుల్తాన్ల క్రింద ఉందండి. సో అదే అడుగుతాడు మనకి ఎగ్జామ్స్లో, మన ఢిల్లీ సుల్తాన్లో ఏ రాజు పరిపాలిస్తున్నప్పుడు ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజ్యం మ్యాక్సిమం ఉంది అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అప్పుడు మ్యాక్సిమంగా ఉంటుందన్నమాట.
సో తుగ్లక్ వంశంలో చెందిన వాళ్ళు ఎవరంటే మొత్తం నలుగురు. ఒకరు గియాసుద్దీన్ తుగ్లక్ స్థాపకుడు, అతని తర్వాత అతని కొడుకు వస్తాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్, తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ మనకి లాస్ట్ వచ్చిన తర్వాత మొహమ్మద్ షా అని కొన్ని బుక్స్లో ఉంటుంది, తుగ్లక్ షా అని కొన్ని బుక్స్లో ఉంటుంది, అబూ బకర్ షా అని కొన్ని బుక్స్లో ఉంటుంది, నుసరత్ షా అని కొన్ని బుక్స్లో ఉంటుంది. డిఫరెంట్ నేమ్స్ ఉంటుంటాయి. బట్ వాట్ ఎవర్, నలుగురు పరిపాలిస్తుంటారు అనమాట. సో మనం ఏదో ఒక పేరు తీసుకోవచ్చు లాస్ట్ అతనికి. స్టార్టింగ్ గియాసుద్దీన్ తుగ్లక్ గురించి మనం చూసుకుందాం. గియాసుద్దీన్ తుగ్లక్, ఇతను తుగ్లక్ వంశ స్థాపకుడు, తుగ్లక్ ఫౌండర్. నెక్స్ట్ మనకి ఇతను యాక్చువల్లీ గవర్నర్గా ఉండేవాడండి. దీపాల్పూర్ అని ఒక ప్రాంతం ఉంటుంది, దాని గవర్నర్గా ఉంటాడు. అయితే నసరుద్దీన్ పాలన నచ్చక అతనిని చంపి పవర్లోకి వస్తాడు. సో నసరుద్దీన్ పైన ఇతను గాజీ ప్రకటిస్తాడు, అంటే పవిత్ర యుద్ధం ప్రకటిస్తాడు. అందుకని ఇతనికి బిరుదు గాజీ మాలిక్ అని కూడా అంటారు. అందుకని కొన్ని బుక్స్లో ఇతని పేరులోనే గాజీ గియాసుద్దీన్ తుగ్లక్ అని ఇస్తుంటారు అనమాట. సో ఈ గియాసుద్దీన్ తుగ్లక్ అనే అతను ఒక నూతన పట్టణాన్ని నిర్మించి తన పేరైనటువంటి తుగ్లకాబాద్ అనే పేరు పెడతాడనమాట ఆ పట్టణానికి. తుగ్లకాబాద్ అంటే ఢిల్లీ దగ్గరలోనే. ఢిల్లీకి అప్పట్లో, ఇప్పుడు ఇది ఢిల్లీలో పార్టే, అప్పట్లో ఏంటంటే ఢిల్లీ నుంచి ఒక 2 కిలోమీటర్ల దగ్గరలో ఒక నూతన నగరాన్ని నిర్మించాడు, దాన్ని తుగ్లకాబాద్ అంటాం. సో ఎగ్జామ్స్లో ఏమంటాడు, తుగ్లకాబాద్ నగర నిర్మాత ఎవరు అంటాడు. మనం ఆన్సర్ గియాసుద్దీన్ తుగ్లక్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ గియాసుద్దీన్ తుగ్లక్ మన భారతదేశంలో మొట్టమొదటిసారి తపాలా పద్ధతిని ప్రవేశపెడతాడండి. తపాలా పద్ధతి అంటే పోస్టల్ సిస్టమ్. పోస్టల్ సిస్టమ్. మరి అప్పటి రోజుల్లో పోస్టల్ సిస్టమ్ ఎట్లా ఉండేది అంటే గుర్రాల్లో ఒక మనిషిని ఇప్పించి ఒక్కొక్క ప్రాంతానికి 4-5 గుర్రాలుగా పెట్టి ఆ విధంగా కొరియర్ను పంపించడం, పోస్టులు పంపించడం అనేవి ఆ విధంగా జరిగేవి ఆ రోజుల్లో, తపాలా పద్ధతి. సో మన క్వశ్చన్స్ అడుగుతాడు, ఇవన్నీ ఎగ్జామ్స్లో క్వశ్చన్సే. ఢిల్లీ సుల్తాన్లో ఏ సుల్తాను తపాలా పద్ధతిని ప్రవేశపెట్టాడు అని అడుగుతాడు. అప్పుడు మనం ఆన్సర్ గియాసుద్దీన్ తుగ్లక్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఈ గియాసుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకు పేరు ఏంటి అంటే జునా ఖాన్ అండి. ప్రిన్స్ జునా ఖాన్ అంటాం, ఎందుకంటే యువరాజు కాబట్టి. మన గియాసుద్దీన్ తుగ్లక్ రాజుగా ఉన్నప్పుడు అతని కొడుకు జునా ఖాన్ని దక్షిణ భారతదేశం దండయాత్ర కోసం పంపిస్తాడు. జునా ఖాన్ దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా చాలా రాజ్యాల్ని గెలుస్తాడు. ప్రధానంగా కాకతీయాస్ పైన యుద్ధం చేసి గెలుస్తాడండి. కాకతీయాస్ని పరిపాలిస్తున్న రాజు అప్పుడు ప్రతాపరుద్ర II అనమాట. సో ప్రతాపరుద్ర II టైంలో ఇతను జునా ఖాన్ దక్షిణ భారతదేశంకి వచ్చి అతని పైన విజయం సాధిస్తాడు. దాంతో కాకతీయ రాజ్యం కూడా ఢిల్లీ సుల్తాన్లో భాగంగా అయిపోతుంది. అయితే ఆ విజయానికి ప్రతీకగా అతను ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారికి ఒక పార్టీ లాంటిది అరేంజ్ చేద్దాం అనుకుంటాడు. సో ఈ జునా ఖాన్ ఏం చేస్తాడు, మంచి పార్టీ అరేంజ్ చేస్తాడనమాట వాళ్ళ నాన్నని ఇంప్రెస్ చేయడానికి. అందులో వాళ్ళ నాన్న వస్తాడు, కూర్చుంటాడు స్టేజ్ పైన. అందులో రకరకాలుగా మనకి గుర్రాలతో, ఏనుగులతో, ప్రధానంగా ఏనుగులు, గుర్రాలు, వాటితో మంచి పార్టీ అరేంజ్ చేస్తాడు. చైనా నుంచి అప్పట్లో మందుగుడు సామాన్లు కూడా తెప్పించి మంచి ఫైర్ క్రాకర్స్ కూడా కాల్పిస్తుంటాడు. మనకు తెలుసు ఏనుగులకి ఫైర్ అన్నా ఏదన్నా కొంచెం ఏనుగులకి ప్రశాంతంగా ఉన్నంత వరకే అనమాట. ఏనుగుకి కనుక తిక్కరేగితే ఏమవుతుంది, వాడ వీడ రాజా బటుడ ఏమీ చూడరు, తొక్కుడు అనమాట. సో ఆ యొక్క ఫైర్ క్రాకర్స్కి ఆ ఏనుగులకి కాస్త అంటే ఆ సిచ్యువేషన్ చేజారిపోయింది ఏనుగులకి. దాంతో అవి అటు ఇటు వెళ్ళి స్టాంపిడ్ జరిగిందనమాట, అంటే తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట్లో ఆ స్టేజ్ కూలిపోయి గియాసుద్దీన్ తుగ్లక్ని ఏనుగులు తొక్కి చంపేశాయి. దాంతో గియాసుద్దీన్ తుగ్లక్ చనిపోతాడనమాట. సో అప్పుడు దీని అంతటికీ కారణం ఎవరు, వాళ్ళ కొడుకు జునా ఖాన్ అనే కొడుకు. యాక్చువల్గా జునా ఖాన్ చేసింది ఏంటి, చాలా మంచి పని. ఏంటి, పాపం కాకతీయాస్ పైకి వెళ్ళాడు, గెలిచాడు, ఓడించాడు, ఆ రాజ్యంను తనలో కలిపేసుకున్నాడు. చాలా మంచి పని చేశాడు, అద్భుతం. కాకపోతే పాపం వాళ్ళ నాన్నను ఆనంద పెడదాము అనుకొని ఒక పార్టీ ఇస్తే ఆ పార్టీ కాస్త బెడస కొట్టింది. ఇక్కడ మొదలైందనమాట. ఈయన బెడస కొట్టడం ఇక్కడికి మొదలై ఆయన చనిపోయిన వరకు జరుగుతుంటాయి. ఏది చేసినా గొప్ప పని అండి, నో డౌట్ గొప్ప పనే. కాకపోతే అవి ప్రాక్టికల్గా ఉండవు, లేకపోతే లక్ సహకరించదు, లేకపోతే ఆ సందర్భానికి అవి సూట్ అవ్వవు.
అంటే ఎహెడ్ ఆఫ్ టైమ్స్ అంటారు, అందుకే వాళ్ళు హిస్టారియన్స్. అంటే ఆ కాలానికి, ఆ సమయానికి, ఆ సందర్భానికి సరిపోవన్నమాట. అంటే అతను ఒక 30-40 సంవత్సరాల తర్వాత పుట్టాల్సినోడు, అట్లీస్ట్ ఒక 100 సంవత్సరాల తర్వాత పుట్టాల్సినోడు. ఎందుకంటే అతను ఐడియాస్, థింకింగ్ అవన్నీ ఏంటంటే జనరల్గా ఫ్యూచరిస్టిక్గా ఉంటాయి, ఫ్యూచర్గా ఉంటాయి. ఆ టైంకి సెట్ అవ్వలేదు, ఆ టైంకి అతను సెట్ అవ్వలేదు, టైం కన్నా ఫాస్ట్ ఉన్నాడు అతను. కాబట్టి అక్కడ మొదలైన ఈయన బెడసకొట్టడం చనిపోయినంత వరకు అన్నీ ఇట్లాగే జరుగుతాయి అన్నమాట. చేసిన గొప్ప పనులు అయినప్పటికీ అన్నీ తిప్పి కొడుతుంటాయి. సో ఆ జునాఖానే ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోవడంతో అతని పేరు మొహమ్మద్ బిన్ తుగ్లక్గా చేసుకొని సింహాసనం పైకి వస్తాడు. ఇప్పుడు మన రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను 1325లో రాజ్యానికి వస్తాడు, 1351 వరకు పరిపాలిస్తాడు. సో ఇతను అసలు పేరు చూసుకుంటే మనకి జూనా ఖాన్, యాక్చువల్ నేమ్ జూనా ఖాన్. మనకి ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ హైలీ ఇంటలెక్చువల్ అనమాట, అంటే చాలా జ్ఞానం కలిగిన వాడు, హైలీ ఇంటెలిజెంట్, వెరీ నాలెడ్జబుల్ ఫెలో అనమాట. ఇతనికి ప్రావీణ్యం లేని సబ్జెక్ట్స్ అంటూ ఉండవు. ఇతనికి పర్షియన్ భాష పైన పట్టుంది, అరబిక్ భాష పైన పట్టుంది, అదేవిధంగా ఇతనికి మ్యాథ్స్ పైన పట్టుంది, ఇతనికి న్యాచురల్ సైన్సెస్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ వాటిపైన పట్టుంది, ఇతనికి మతంపరమైన అధ్యయనం, థియాలజీల పైన పట్టుంది. అట్లా ఎంత మరి ఎక్సలెంట్ లెక్సోగ్రాఫర్ అనమాట, అంటే అద్భుతంగా డిక్షనరీని తయారు చేయొచ్చు అనమాట, అంటే అంత మంచి వొకాబులరీ ఉంది ఇతనికి. సో ఇవన్నీ ఇతను అద్భుతమైన ఇంటలెక్చువల్ అనమాట, అంటే చాలా జ్ఞానం కలిగిన వాడు. కాకపోతే ఏది ఉండాలో అది లేదు, ఏది ఉండకపోయినా పర్వాలేదు, అది అధికంగా ఉంది. సో ఏది ఉండాలి అంటే కామన్ సెన్స్, అంటే ప్రాక్టికాలిటీ ఉండాలి. మన మొహమ్మద్ బిన్ తుగ్లక్కి ప్రాక్టికాలిటీ లేదు, కాకపోతే థియరటికల్ నాలెడ్జ్ ఫుల్గా ఉంది. దాంతో మనోడు థియరటికల్గా చేసిన పనులన్నీ ప్రాక్టికల్గా ఫెయిల్ అయిపోతుంటాయి అన్నమాట. సో ఎందుకు అట్లాగా, పాపం ఏమేమి ఫెయిల్ అయిపోయినాయి, ఏమేమి చేసాడు అంతగా అనేవి మనం ఇప్పుడు చూసుకుందాము. ఇది తుగ్లకాబాద్ అండి మనకి, దిస్ ఈస్ తుగ్లకాబాద్ ఫోర్ట్. యాక్చువల్లీ మన గియాసుద్దీన్ తుగ్లక్ మనం చదివినప్పుడు ఏమన్నాం, తుగ్లకాబాద్ అనే పట్టణం నిర్మిస్తాడు అనుకున్నాం కదండి. ఆ పట్టణంలో తుగ్లకాబాద్ కోట కూడా నిర్మిస్తాడు అనమాట గియాసుద్దీన్ తుగ్లకాబాద్ ఫోర్ట్. ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజే తుగ్లకాబాద్ ఫోర్ట్. సో ఎగ్జామ్స్లో తుగ్లకాబాద్ కోట నిర్మించింది ఎవరు అంటే గియాసుద్దీన్ తుగ్లక్ అని ఆన్సర్ చేయాలి. గియాసుద్దీన్ తుగ్లక్ ఇతని గురించి టెక్స్ట్ చూసుకుంటే, గాజీ మాలిక్ గియాసుద్దీన్ తుగ్లక్ తుగ్లక్ వంశపాలనను ప్రారంభించాడు. ఇతడు కుమారుడైన జూనా ఖాన్ కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిపై దండెత్తి ఓడించాడు. ఓరుగల్లు పేరుని సుల్తాన్పూర్గా మార్చి ఢిల్లీ రాజ్యంలో విలీనం చేశాడు. సో ఎవరు, అతని కొడుకు జూనా ఖాన్ ఓరుగల్లు పైన విజయం సాధించాడు కాబట్టి ఓరుగల్లు పేరుని సుల్తాన్పూర్గా మార్చి ఢిల్లీలో కలిపేశాడు అనమాట. నెక్స్ట్ మన మొహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చాడు. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన పనులు చూద్దాం మనము. ఫస్ట్ పని, యాక్చువల్గా ఢిల్లీ సుల్తాన్స్ రాజ్యం యొక్క రాజధాని ఏంటి, ఢిల్లీ. మనోడు ఏం చేశాడు, ఆలోచించాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఢిల్లీ చాలా దగ్గరలో ఉంది. ఢిల్లీ ఇప్పటికీ మీరు చూసుకున్నట్లయితే మనకి బార్డర్స్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఢిల్లీ ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే బార్డర్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఈజీగా అటాక్ చేయొచ్చు అనమాట ఎవరన్నా వేరే దేశం వాళ్ళు. అక్కడ కూడా అదే ఆలోచించాడు, మనకి ఢిల్లీ కాకుండా కొంచెం లోపలికి ఉండేటట్లయితే మనల్ని ఎవరైనా అటాక్ చేయాలన్నా వెంటనే అటాక్ చేయడానికి కష్టంగా ఉంటుంది. సో ఢిల్లీ వద్దు రాజధాని, సేఫ్ సైడ్గా ఏంటి అంటే సౌత్ ఇండియాని పెట్టుకుందాం. సౌత్ ఇండియాలో అంటే మహారాష్ట్రలో మనము దేవగిరి ప్రాంతం, దాన్నే మనము దౌలతాబాద్ అంటాం. సో దౌలతాబాద్ని రాజధానిగా చేసుకుందామని ఏం చేస్తాడు, రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మారుస్తాడు. బాగానే ఉంది అనిపించింది, ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మారుస్తే అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే 1326-27లో ఈ డెసిషన్ తీసుకుంటాడు. దౌలతాబాద్కి అంటే ఇప్పుడు రోజుల్లో అంటే ఎక్కడైనా రాజధాని మారుస్తే సామాన్లు అన్నీ పట్టుకొని ఏదో బండిలోనో ట్రైన్లోనో దేంట్లోనో వెళ్తాం. ఆ రోజుల్లో ఊహించండి, ఢిల్లీ నుంచి దౌలతాబాద్ ఆ రోజున వెళ్ళాలి అంటే జనాలందరూ కాలినడక మీద వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ అతను మార్చింది కూడా పీక్ సమ్మర్ టైం అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు ఢిల్లీలో సమ్మర్ ఆ టైం నార్త్ ఇండియాలో అంటే చాలా వేడిగా ఉంటుంది.
దాంతో అప్పట్లోనే ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళందరూ ఆ ట్రావెలింగ్లోనే పోయారనమాట. దాంతోనే ఇతనికి తీవ్ర విమర్శ వచ్చింది, ఏంది ఇతను చేసే పని మార్చాల్సిన అవసరం ఉందా ఢిల్లీని రాజధానిగా అని చెప్పి. పోనీ ఈ దౌలతాబాద్ దగ్గర ఉన్నట్లయితే ఆ దౌలతాబాద్ దగ్గర వాతావరణం మన మొహమ్మద్ బిన్ తుగ్లక్కి పడలేదన్నమాట. అతనికి స్కిన్ ర్యాషెస్ ఆ టైప్ అంతా వచ్చింది. ప్లస్ దౌలతాబాద్లో పరిపాలన కూడా అంత సవ్యంగా అవ్వట్లేదు. దాంతో మళ్ళీ కేవలం 10 ఏళ్ళు కూడా ఉంచలే, ఒక 8 ఏళ్ళకే 1335లో మళ్ళీ ఏమన్నాడు, లేదు మనకి దౌలతాబాద్ సెట్ అవ్వదు, మళ్ళీ రాజధాని మనము దౌలతాబాద్ టు బ్యాక్ మళ్ళీ ఢిల్లీ మారుద్దాము అన్నాడు. దాంతో ఆల్రెడీ 100 మందిలో 30 మంది ఢిల్లీ నుంచి దౌలతాబాద్లోనే చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ దౌలతాబాద్ నుంచి ఢిల్లీ అనేసరికి, అది కూడా వింటర్ సీజన్లో అనేసరికి ఆ మిగిలిన 70లో ఒక 30 మంది మళ్ళీ ఫట్ అయిపోయారు అనమాట. దాంతో జనాల్లో తీవ్ర విసుగెత్తిపోయి మొహమ్మద్ బిన్ తుగ్లక్తో. ఇది అతను చేసిన ఫస్ట్ తుగ్లక్ పని. నెక్స్ట్ మనం చూద్దాం ఇతను దీంట్లో జరిగింది ఏంటంటే, అంటే ఈ యొక్క రాజధాని మార్చడం వల్ల జరిగింది ఏంటంటే, చాలామంది అంటే వీళ్ళు పర్షియన్ వాళ్ళు కదండి, ఈ చాలామంది ఈ పర్షియన్ వాళ్ళు అరబ్ వాళ్ళు ఈ దౌలతాబాద్ అంటే మహారాష్ట్ర ఈ ప్రాంతానికి రావడం వల్ల అక్కడలో ఉన్న లోకల్ లాంగ్వేజెస్తో ఈ అరబ్ పెర్షియన్ను కలిసి ఒక కొత్త భాష అనేది ఏర్పడిందనమాట. ఆ భాషనే మనము ఉర్దూ అని అంటాము. సో ఈ యొక్క రాజధాని మార్పు వల్ల జరిగింది ఏమన్నా వేరే పరిణామాలు ఉన్నాయి అంటే ఉర్దూ భాష వచ్చింది. ఉర్దూ భాష ఎట్లా వచ్చింది అంటే, ఉర్దూ భాష ఎలా వచ్చిందంటే ఆ ఢిల్లీ నుంచి అరబ్స్ పెర్షియన్స్ మన దౌలతాబాద్ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజెస్తో మిక్స్ అవ్వడం వల్ల ఆ భాషలు మిక్స్ అయ్యి ఉర్దూ భాష పుట్టుకొచ్చింది. నెక్స్ట్ మన మొహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన రెండో గొప్ప పని ఏంటి అంటే టోకెన్ కరెన్సీ. జనరల్గా అప్పుడులో కరెన్సీ నాణాలు అనేవి ఏదర్ గోల్డ్ అన్న సిల్వర్ అన్న ఉండేవండి, బంగారం వెండి. ఈ నాణాలు అంటే ఎక్కువ వాల్యూ ఉన్న నాణాలు ఇవి అప్పుడులో. కానీ మొహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో ఏమైందంటే గోల్డ్ సిల్వర్ అనేది బాగా కొరత ఏర్పడింది. దాంతో ఈయన ఏమని భావించాడంటే, మనకి వాల్యూ ఉండాల్సింది జస్ట్ రాజు ఒక ఆజ్ఞేస్తే వాల్యూ ఉండాలి తప్ప ఒక నిజంగా ఆ పర్టికులర్ గోల్డ్తోనే చేస్తే ఆ కాయిన్కి వాల్యూ ఉండడం ఏంటి కామెడీగా అనుకున్నాడు. అది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి 2000 నోటు ఆర్బీఐ చెప్పింది కాబట్టి దానికి ఆ వాల్యూ వచ్చిందే తప్ప నార్మల్గా చూసుకుంటే 2000 నోటు ఏందండి, ఒక చిత్తు కాగితం, నార్మల్ పేపర్ అదంతే. అందులో ఆర్బీఐ చెప్పింది కాబట్టి అది 2000 రూపాయల వాల్యూ ఉంది బాబు, మీకు దాని దగ్గర నా దగ్గరికి తీసుకొస్తా 2000 వాల్యూ ఉన్నది నేను నీకు ఇస్తాను అని ఆర్బీఐ అంది కాబట్టి మనకు అది ఏంటంటే చాలా గొప్ప నోటుగా కనబడుతుంటుంది. లేకపోతే నార్మల్ పేపరే అంతే. చెప్పి 2000 రూపాయల వాల్యూ ఉంటే 2000 రూపాయలు దానికి గోల్డ్ కోటింగ్ వేయాలా అండి ఆ కాయిన్, ఆ నోట్కి అవసరం లేదు కదా. సో అదే ఆలోచన వచ్చింది. ఆలోచన వెరీ వెరీ గుడ్ అనమాట, వెరీ వెరీ ఫార్ సైటెడ్, చాలా ముందు చూపు ఉన్నవాడు. నిజమే, మరి గోల్డ్ సిల్వర్ అనేది తక్కువైపోతుంది, కొరత వస్తుంది, అది మనకు దొరకట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే రాజ్ ఆజ్ఞతో వాల్యూ రావాలి తప్ప నిజంగా మెటల్కి ఆ ఫేస్ వాల్యూకి అంత మెటల్ ఉండాలి అనేది రైట్ కాదు అనుకున్నాడు. దాంతో ఏం చేశాడంటే అతని రాజ్యంలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఇప్పటి నుంచి రాగి నాణ్యాలు కాపర్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ కాయిన్స్ అన్నాడు. కాపర్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ కాయిన్స్ అన్నాడు. అంటే అతని ఆలోచన అయితే బాగుంది. టోకెన్ కరెన్సీ అంటే అర్థం ఏంటంటేనండి, ఏదో ఒక వాల్యూ ఇచ్చి దాని వాల్యూ ఇంత రాజు గుర్తిస్తే దాన్ని టోకెన్ కరెన్సీ అంటాం. అంటే ఇప్పుడు మనం వాడుతున్న పేపర్, ఇప్పుడు మనం వాడేది కూడా ఏంటండి స్టీల్ కాయిన్స్, అవన్నీ టోకెన్ కరెన్సీస్ అనమాట. మనకు అసలు మొట్టమొదటిసారిగా ఈ టోకెన్ కరెన్సీస్ చైనాలో కుబ్లిత్ ఖాన్ అని రాజు వస్తాడు. ఆయన 1250 ఆ టైంలోనే పేపర్ కరెన్సీస్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మన మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే ఈ కాపర్ నాణ్యాలను బంగారు నాణ్యాలుగా, రాగి నాణ్యాలను గోల్డ్ కాయిన్స్గా చెప్పాడు. దీనివల్ల ఏమైంది, రాగి మనకి ఎక్కడన్నా దొరుకుతుంది బయట, సో రాగి ప్రజలందరికీ దొరుకుతుంది. అందుకని ఏం చేశారు ప్రజలు, ప్రతి ఇల్లుని కూడా ఒక ముద్రానాణ్యంగా తయారు చేశారు. రాగి అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి అది ఈజీగా ముద్రించవచ్చు కాబట్టి రాగిని తీసుకొని ప్రతి ఇంట్లో వాళ్ళు ముద్రాలయాలుగా చేసేసి ముద్రించడం మొదలుపెట్టారు. రాగి నాణ్యాలను ముద్రించి ఏం చేసేవారు, అప్పుడులో ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ లాంటివి ఉంటాయి కదండి, ఆఫీసెస్లో వెళ్ళి సార్ మాకు ఇదిగోండి రాగి నాణ్యాలు, సుల్తాన్ గారు రాగి నాణ్యాలు గోల్డ్ కాయిన్స్ ఈక్వల్ అన్నారు, సో ఈ రాగి నాణ్యాలు తీసుకోండి, మాకు గోల్డ్ కాయిన్స్ అవసరం, గోల్డ్ కాయిన్స్ ఇవ్వండి అన్నారు. గోల్డ్ కాయిన్స్ ఎందుకు అవసరం మీకు అంటే, వీళ్ళు విదేశీ వ్యాపారం వాణిజ్యం చేసినప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు మరి గోల్డ్ కాయిన్స్లోనే ఇవ్వాలి.
అందుకని చెప్పి రాజు మరి ప్రకటించాడు, ఎవరన్నా రాగి నాణాలు మనం చలామణి చేస్తున్నాం, ఆ రాగి నాణాల కోసం తిరిగిస్తే ఆఫీసెస్లో గోల్డ్ కాయిన్స్ ఇవ్వండి అని చెప్పి. సో అట్లాగా ప్రతి ఒక్కరూ అట్లా చేయడంతో ఖజానాలో మొత్తం కాపర్ కాయిన్స్తో నిండిపోయింది, జనాల దగ్గర గోల్డ్ కాయిన్స్ అయిపోయింది. సో కొన్ని సందర్భాల్లో రాజు వాళ్ళు కూడా, అంటే ఈ రాజ్యం కూడా విదేశీయులతో వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళు గోల్డ్లో కట్టాల్సి అన్నప్పుడు ఖజానాలో గోల్డే లేకుండా అయిపోయింది. దాంతో తీవ్రంగా కొరత ఏర్పడింది అనమాట. దాంతో ద్రవ్యోల్బణం ఏర్పడింది, బాగా రేట్లు పెరిగిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ అప్పుడు కుప్పకూలిపోయింది. దాంతో అప్పుడు అందరూ మొహమ్మద్ బిన్ తుగ్లక్ని తిట్టుకున్నారనమాట. అది అతను చేసిన రెండవ తుగ్లక్ పని. నెక్స్ట్ అతను మూడో పని చేసింది ఏంటి అంటే, ఇట్లా చేశాడు కాబట్టి మనకి ఇతనికి ఒక బిరుదు ఇవ్వడం జరిగిందండి. ఇట్లా మనకి ప్రతి ఇన్ను ఇతని కాలంలో ఒక ముద్రణాలయంగా అయిపోయింది కాబట్టి ఇతన్ని నాణేల ముద్రణ యువరాజు అన్నట్టు బిరుదు వచ్చిందనమాట. నాణేల ముద్రణ యువరాజు, ఇంగ్లీష్లో దీన్ని మనము నాణేల ముద్రణ ప్రిన్స్ ఆఫ్ మనీ ఇయర్స్ అంటాం. అంటే హిస్టోరియన్ థామస్ అనే హిస్టోరియన్ అంటాడనమాట ఇన్ని, ప్రిన్స్ ఆఫ్ మనీ ఇయర్స్ లేకపోతే నాణాల ముద్రణ యువరాజు అనే. ఎగ్జామ్స్లో నాణాల ముద్రణ యువరాజు ఏ ఢిల్లీ సుల్తాన్ని పరిగణిస్తామంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇతను చేసిన నెక్స్ట్ పని ఏంటంటే, ఓకే ఈ కరెన్సీస్ అయినాయి, ఇదైనాయి. ఇప్పుడు ఇతను ఏమనుకున్నాడు, మనకి గంగా యమున ఆ యొక్క ప్రాంతాల్లో, ఆ యొక్క రీజియన్లో మంచి ఒండ్రు మట్లు ఉంటాయి, అలివిల్ మట్టి ఉంటే బాగా సారవంతమైన నేలలు, బాగా పంట పండుతుంది. కాబట్టి ఆ రైతుల పైన వడ్డీ ఎక్కువగా విధించవచ్చు, అంటే వడ్డీ అంటే పన్ను ఎక్కువగా విధించవచ్చు అని చెప్పి దాదాపుగా వాళ్ళపైన 40% ట్యాక్స్ విధించాడండి. కాకపోతే వాళ్ళకి ఇది పెద్దగా నచ్చలే, బట్ ఓకే ఇంకా మన దగ్గర బాగా పండుతుంది కదా, సో సరే అని చెప్పి వాళ్ళు ఇస్తుండేవారు. అయితే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమనుకున్నాడు, వీళ్ళపైన అధికంగా విధించిన పన్నుని మనం ఎక్కడైతే అస్సలు బాగా పండదో వాళ్ళపైన తగ్గిద్దాం పన్నుని అనుకున్నాడు. చాలా మంచి ఆలోచన ఇది. కాకపోతే ఏమైందంటే, అతను చెప్తున్నాం కదా, అతను టైం బాగోట్లే అనమాట. అతను ఏం చేశాడు, ఇది బాగానే ఉంది. కాకపోతే అదే టైంలో, ఏ టైంలో అయితే ఇతను 40% పన్నును విధించాడో అదే టైంలో వానలు పడక ఈ గంగా యమున ప్రాంతంలోనే మనకి కరువులు వచ్చినాయండి. డ్రాట్ సిచ్యువేషన్ వచ్చింది, కరువు వచ్చింది. మరి తెలివైనోడైతే కరువు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పించాలి, పన్ను తగ్గించాలి. కానీ మనం మొహమ్మద్ బిన్ తుగ్లక్ తగ్గించాడా అంటే నేను తగ్గించను అన్నాడు. దాంతో అక్కడ ఉన్న రైతులందరూ తీవ్రంగా వ్యతిరేకించారనమాట అతన్ని. దాంతో రైతుల్లో కూడా ఇతనికి పేరు అనేది పోయింది. అది అతను చేసినటువంటి మూడవ తుగ్లక్ పని. నెక్స్ట్ నాలుగోది ఇతను చేసిన తుగ్లక్ పని ఏంటి అంటే, మనకి సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా ప్రాంతంలో ఖొరాసాన్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ఖొరాసాన్ అనే ప్రాంతం ఆధీనంలో చేసుకోండి అని చెప్పి ఈ ఢిల్లీ సుల్తాన్ రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్ చాలామంది సైన్యాన్ని పంపుతాడు. అది చాలా చలికాలం, అందులో మధ్య ఆసియా అంటే చాలా చలితో కూడి ఉంటుంది. ఇది అవసరం లేని పని, పెద్దగా ఏమైనా వచ్చేది ఉంటుందా గొప్ప విషయం అంటే ఏముండదు ఇక్కడ. ఈ యొక్క దండయాత్రలో చాలామంది సైన్యం వాళ్ళు చనిపోవడం జరిగింది. రాజ్యానికి ఏమైనా వచ్చిందా లాభం అంటే ఏమీ రాలే. సో దీనివల్ల కూడా రాజ్యానికి బాగా నష్టాలు వచ్చినాయి, ఖజానాకు కూడా బాగా నష్టం వచ్చింది. దీంతో కూడా అతనికి తీవ్ర బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. సో ఇవి ఇతను చేసిన తుగ్లక్ పనులు. మరి ఏమన్నా కొంచెం నార్మల్ మంచి పనులు చేసిన అసలు ఏమైనా ఉన్నాయా ఇతనివి అంటే కొన్ని నార్మల్ ఉంటాయి. ఏంటి అంటే, అగ్రికల్చర్ పైన ఇతను బాగానే దృష్టి పెట్టాడండి, వ్యవసాయం పైన బాగానే దృష్టి పెట్టాడు. అగ్రికల్చర్ కోసం ఒక సపరేట్ శాఖ డిపార్ట్మెంట్ని ఇతను స్థాపించాడు. ఆ డిపార్ట్మెంట్ని మనము దీవాన్ ఏ కోహి అని అంటాము. కోహ్లీ కాదు, కోహి. దీవాన్ ఏ కోహి అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఇది ఏర్పాటు చేసింది ఎవరు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ ఇతను సెక్యులర్ అనమాట, అంటే లౌకిక సుల్తాన్, లౌకిక రాజు. ఇతను హోలీ, దీపావళి కూడా సెలబ్రేట్ చేసుకునేవాడు. హోలీ, దీపావళి కూడా సెలబ్రేట్ చేసేవాడు. ఇవన్నీ కొంచెం మంచి పనులు ఇతనివి. నెక్స్ట్ ఇతను సెక్యులర్ రాజు కాబట్టి ఒక జైన్ మాంక్ అప్పుడులో ఉన్నటువంటి వాడు జానప్రభ సూరి. సో ఈ జైన్ మాంక్ని చాలా మర్యాదగా ఆదరించేవాడు అనమాట ఎవరు, ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1341లో మనకి ఆఫ్రికాలో ఉన్నటువంటి మొరక్కో దేశానికి చెందిన ఒక యాత్రికుడు, అతని పేరు ఇబన్ బతూతా. ఈ ఇబన్ బతూతా అనేవాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆస్థానంకి రావడం జరిగింది. ఈ ఇబన్ బతూతా బాగా నచ్చాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్కి. దాంతో ఈ ఇబన్ బతూతాని ఢిల్లీకి ముఖ్య న్యాయమూర్తిగా విధించాడు అనమాట. చీఫ్ క్వాజీ అంటే న్యాయమూర్తి. సో ఢిల్లీకి చీఫ్ క్వాజీగా ఇబన్ బతుటాని నియమించాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ ఇబన్ బతుటానే ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథమే కితాబ్ ఏ రెహలా. ఈ గ్రంథం మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలన గురించి తెలుపుతుంటుంది. కితాబ్ ఏ రెహలా. So these are the other things regarding Muhammad bin Tughlaq. Okay. సో మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ అలా కొన్నాళ్ళైతే పరిపాలిస్తూ అతనికి 1351లో పాపం ప్లేగ్ వ్యాధి వస్తుంది. ఆ ప్లేగ్ వ్యాధితో మరణిస్తాడనమాట. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ 1351లో అతని యొక్క చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంటుంది. 1351 ప్లేగ్ వ్యాధి వస్తుంది. దాంతో మొహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోతాడు అనమాట. సో దాంతో మొహమ్మద్ బిన్ మనకి కంప్లీట్ అవుతుంది, మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ తర్వాత వచ్చినటువంటి రాజు కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొత్తం ఢిల్లీ సుల్తాన్స్లో మనకు కొంతమంది ఇంపార్టెంట్ అండి. ఇల్తుత్మిష్ ఇంపార్టెంట్, బాల్బన్ ఇంపార్టెంట్, అలావుద్దీన్ ఖిల్జీ ఇంపార్టెంట్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంపార్టెంట్, ఫిరోజ్ షా తుగ్లక్ ఇంపార్టెంట్. వీళ్ళు ఇంపార్టెంట్ అనమాట. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి టెక్స్ట్ చూసుకున్నట్లయితే, మొహమ్మద్ బిన్ తుగ్లక్ మధ్యయుగ చక్రవర్తులందరిలో ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న పాలకుడు. సమకాలీన ప్రభువుల్లో అత్యంత ప్రతిభావంతుడుగా పేరు పొందాడు. ఇతడు బహుభాషా కోవిదుడు. గణిత, తర్క, ఖగోళ, వైద్య, భౌతిక, తత్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు. పరమత సహనం ఉన్న వ్యక్తి. ఇన్ని సద్గుణాలు ఉన్నప్పటికీ తొందరపాటు ఎక్కువ. మొండిగా నిర్ణయాలు తీసుకునేవాడు. అదుపులేని కోపం ప్రదర్శించేవాడు. అందువల్ల చరిత్రకారులు ఇతడిని విరుద్ధ గుణాల నిలయుడుగా పేర్కొన్నారు. అంటే వైవిధ్యమైన గుణాలండి, విరుద్ధమైన గుణాలు అనమాట. ఎక్స్ట్రీమిస్ట్స్ అంటాం. అంటే రెండు ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిత్వం. ఒకటి చాలా తెలివైనడు, రెండు అన్ని దద్దమ్మ పనులు చేసేవాడు. ఈ రకంగా విరుద్ధ గుణాల నిలయుడుగా చరిత్రకారులు పేర్కొంటారు. 1327లో రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చాడు. దౌలతాబాద్ లేకపోతే కొన్ని బుక్స్లో మీకు దేవగిరి అని ఉంటుంది, రెండు ఒకటే, దౌలతాబాద్ ఆర్ దేవగిరి. 1329లో రాగి నాణాలను ప్రవేశపెట్టాడు. 1337లో నాగర్కోటపై విజయం సాధించాడు. ఇతడు వివిధ సంస్కరణలు చేసినప్పటికీ దూరదృష్టి లేకపోవడంతో అవన్నీ విఫలమయ్యాయి. సో ఇవి పాయింట్స్ అన్నమాట. మనకి నెక్స్ట్ వచ్చినటువంటి రాజు ఫిరోజ్ షా తుగ్లక్. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ మనకి ఎవరు అంటే, ఈ తుగ్లక్ వంశం స్థాపించిన అతను ఉన్నాడు కదండి, గియాసుద్దీన్ తుగ్లక్. సో ఈ గియాసుద్దీన్ తుగ్లక్కి ఒక తమ్ముడు ఉంటాడనమాట. గియాసుద్దీన్ తుగ్లక్ తమ్ముడు పేరు రజబ్. ఈ రజబ్ అనే అతను ఒక హిందూ మహిళను వివాహం చేసుకుంటాడు. రాజపుత్ర స్త్రీని వివాహం ఆడతాడు. ఆవిడ పేరు నైలా. పేర్లు అవసరం లేదండి, జనరల్గా మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. వీళ్ళిద్దరికీ పుట్టినోడే ఫిరోజ్ షా తుగ్లక్. సో మనకు తుగ్లక్ వంశంలో ఫస్ట్ గియాసుద్దీన్ తుగ్లక్, తర్వాత అతని కొడుకు మొహమ్మద్ బిన్ తుగ్లక్, మూడో అతను ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ 1351 to 1386 రాజ్యానికి వస్తాడనమాట. సో ఇతను మొదట్లో అయితే ఫిరోజ్ షా తుగ్లక్ రాజ్యంకి వచ్చినప్పుడు పెద్దగా అయితే యుద్ధాలపైన ఆసక్తి చూపించడు. ఉన్న రాజ్యంనే కొంచెం బలోపేతం చేయడం కోసం, కన్సాలిడేటెడ్ చేసుకోవడానికి చూస్తుంటాడు అనమాట. సో ఇతనికి యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఫిరోజ్ షా తుగ్లక్కి పెద్దగా పరిపాలన దక్షత అయితే ఉండదండి. పరిపాలన దక్షత పెద్దగా లేదనమాట. ఇంతకు ముందు ఉన్న సుల్తాన్స్ ఏవైతే కొన్ని రిఫార్మ్స్ చేశారో వాటిని ముందుకు తీసుకొని వెళ్ళాడనమాట. అయితే అప్పటికే ఈ నోబుల్స్ వీళ్ళందరూ ఎదురు తిరుగుతున్నారు. ఎందుకంటే ఇతను కాస్త హిందూ ఆవిడికి పుట్టిన అతను కాబట్టి. దాంతో ఇతను ఏంటి, ఆ నోబుల్స్ అందరినీ శాంతిపరచాలి. అందుకనే ఇతను ఏం చేశాడంటే ఎక్స్ట్రీమ్ ముస్లిం ఐడియాలజీ ఉన్న వ్యక్తిగా తయారయ్యాడు అనమాట. సో దట్ ఏంటి అంటే
వాళ్ళైతే ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో నోబెల్స్ వాళ్ళని శాంతిపరచడం కోసం, వాళ్ళ యొక్క అంగీకారం తెచ్చుకోవడం కోసం ఇతను ఎక్స్ట్రీమ్ ముస్లిం ఐడియాలజీ వైపు వెళ్ళిపోయాడు అనమాట. సో మనకి ఈ విధంగా ఉంటుంది ఇతని గురించి, ఇతను ఏమేం చేశాడు అనే పాయింట్స్ మనం ఇప్పుడు చూసుకుందాం. ఫిరోజ్ తుగ్లక్ మనకి ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడంటే సెకండ్ సుల్తాన్ బార్న్ టు ఏ హిందూ మదర్ ఎవరు అంటాడు ఎగ్జామ్స్లో. ఎవరు అంటే మనకి ఫిరోజ్ షా తుగ్లక్. ఒక హిందూ స్త్రీకి పుట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్లో రెండో సుల్తాన్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. కమెంట్స్లో ఆన్సర్ చేయండి. ఫస్ట్ పాయింట్ చెప్పాను నేను, ఫస్ట్ సుల్తాన్ బార్న్ టు ఏ హిందూ మదర్ ఎవరు అనేది పాయింట్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఎవరికన్నా గుర్తుంటే కైండ్లీ ఆన్సర్ ఇన్ ది చాట్ సెక్షన్. ఫిరోజ్ షా తుగ్లక్ ఆన్సర్. ప్లస్ వీళ్ళ తండ్రి రజబ్ అనే అతను బ్రతికుండగానే ఇతను రాజ్యానికి వస్తాడు, సింహాసనం పైకి వస్తాడు. సో అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో ఈ పాయింట్ కూడా ఇట్లా కూడా ప్రశ్న అడుగుతున్నాడు. అంటే స్టాండర్డ్ బిట్ ఇదేంటి, ఢిల్లీ సుల్తాన్స్లో సెకండ్ సుల్తాన్ టు కమ్ టు పవర్, తండ్రి బతుకుండగానే సింహాసనం పైకి వచ్చినటువంటి ఢిల్లీ సుల్తాన్స్లో రెండో సుల్తాన్ ఎవరు అంటాడు. టు కమ్ టు పవర్ వెన్ హీస్ ఫాదర్ వాజ్ అలైవ్. సో తండ్రి బ్రతుకున్నగానే సింహాసనం పైకి వచ్చిన ఢిల్లీ సుల్తాన్లో రెండో సుల్తాన్ ఎవరు అని క్వశ్చన్ అడిగినప్పుడు మనము ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్ అని ఆన్సర్ చేయాలి. యా షహబుద్దీన్ అంటున్నారు అమర్నాథ్ రెడ్డి వాళ్ళంతా. గుడ్ అండి, ఎవరైతే షహబుద్దీన్ అన్నారో గుడ్ ఇందా క్వశ్చన్కి. ఓకే, సో ఇప్పుడు ఫిరోజ్ షా తుగ్లక్ చేసిన పనులు ఏంటి అంటే అప్పట్లో దాదాపుగా ఒక 26 పన్నులు ఉండేవండి, ట్యాక్స్లు ఉండేవి. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఏంది ఇన్ని పనులు తప్పు, ఇన్ని పనులు ఉండకూడదు. మరి ఏం పనులు ఉండాలంట, కేవలం 4 పనులే ఉండాలి. ఏంటి 4 పనులు అంటే ఏ పనులు అయితే మనకి ఖురాన్లో ప్రస్తావించబడ్డాయో ఆ 4 పనులు మాత్రమే ఉండాలి అన్నాడు. సో ఖురాన్లో ప్రస్తావించబడిన 4 పన్నులు ఏంటి అంటే ఒక పన్ను ఖామ్స్ అంటాం. ఖామ్స్ అనమాట. ఖామ్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఏదైనా యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో కాస్త సంపదని వీళ్ళకి వస్తుంది కదండి, కాస్త సంపదని వాళ్ళు దోచుకుంటారు కదా, ఆ సంపదని పంచుకోవాలి. 1/5 ఏమో రాజుకి వెళ్తుంది, 4/5 ఏమో మొత్తం సైన్యానికి వాటికి వెళ్తుంది. దాన్నే మనము ఖామ్స్ అంటాము. రెండోది ఖరాజ్ అంటాం. ఖరాజ్ అంటే ల్యాండ్ ట్యాక్స్ అనమాట, అంటే భూమిపైన విధించే పన్ను ఖరాజ్ అంటాం. మూడో రకమైన పన్ను జకత్ అంటాం. జకత్ అంటే ప్రతి ముస్లిం వాళ్ళ యొక్క సంపాదనలో 2 to 2.5% దానం చేయాలి. ఆ దానం చేసింది దేనికోసం వాడతారు అంటే మదర్సాస్ని ఏర్పాటు చేయడం కోసం, ముస్లిం మతం యొక్క అభ్యుదయం చేయడం కోసం వాడతారు. 4వ పన్ను జిజియా పన్ను. ఈ జిజియా పన్ను అంటే ఏంటి, ఒక రాజ్యాన్ని ముస్లిం వారు పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఉంటున్న వాళ్ళు ముస్లిమేతరులు అంటే నాన్ ముస్లిమ్స్ పైన విధించే పన్ను జిజియా పన్ను. సో ఆ జిజియా పన్ను అనేది 4వ పన్ను. సో ఖురాన్లో ఈ 4 పన్నుల గురించి ప్రస్తావిస్తుంటే కాబట్టి కేవలం ఈ 4 పన్నులు మాత్రమే ఉండాలి అని చెప్పి మిగతా అన్ని పన్నులను రద్దు చేసి 4 పన్నులను ప్రధానంగా ఏర్పాటు చేశాడు. అయితే ఈ జిజియా పన్ను ఏదైతే ఉందో జనరల్గా మనకి ఈ జిజియా పన్ను గురించి ఒక 3 పాయింట్స్ నేర్చుకుందాం. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారంటే 712లో మన భారతదేశం దండయాత్ర చేసినట్టు అరబ్స్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా అందులో చెప్పుకోవాలంటే మొహమ్మద్ బిన్ కాసిం ఫస్ట్ టైం మన భారతదేశంలో విధిస్తాడండి జిజియా పన్నుని. ఆ తర్వాత మనకి రెండో అతను ఎవరు మన భారతదేశంలో ఈ జిజియా పన్నుని విధిస్తాడంటే కుతుబుద్దీన్ ఐబక్. ఎప్పుడైతే స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఢిల్లీ సుల్తాన్ ఏర్పాటు చేస్తాడో కుతుబుద్దీన్ ఐబక్ మనకి జిజియా పన్నుని విధిస్తాడు. కాకపోతే ఈ 2 సందర్భాల్లో ఏంటి అంటే జిజియా పన్ను ముస్లిమేతరులు కట్టాలి. అయితే ముస్లిమేతరులు అంటే ప్రధానంగా హిందూస్. మరి అప్పట్లో చూసుకున్నట్లయితే హిందూస్లో బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారికి యొక్క స్టేటస్ ఎక్కువగా ఉండేది, బ్రాహ్మణ వర్ణానికి. అందుకనే చెప్పి మొదట్లో అయితే బ్రాహ్మణులకైతే జిజియా పన్ను కట్టవలసిన అవసరం లేదు అన్నట్టు ఉండేది. కానీ మనకి ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చినప్పుడు ఏందయ్యా బ్రాహ్మణ్స్ మీరు కట్టక్కర్లేదా, మీరేం మనుషులు కాదా, మీరు కూడా కట్టండి అని ఇతను జిజియా పన్నుని బ్రాహ్మిన్స్ మీద కూడా విధించాడు, ఈవెన్ ఆన్ బ్రాహ్మిన్స్. దాని తర్వాత మనకి మొఘల్ రాజు ఉంటాడు. మొఘల్ రాజు అక్బర్ ఈ జిజియా పన్నుని రద్దు చేస్తాడు. మళ్ళీ మొఘల్ రాజు అయినటువంటి ఔరంగజేబ్ ఆ జిజియా పన్నుని
మళ్ళీ తీసుకొని వస్తాడు, మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి జిజియా పన్నుకి సంబంధించి. సో స్టాండర్డ్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్లో ఏ రాజు బ్రాహ్మణులపైన కూడా జిజియా పన్ను విధించాడు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే ఫిరోజ్ షా తుగ్లక్ ప్రధానంగా నీటిపారుదల శాఖను బాగా అభివృద్ధి చేస్తాడు, ఇరిగేషన్ని బాగా అభివృద్ధి చేస్తాడనమాట. దాదాపుగా మనకి యమున, ఆ సట్లజ్, ఆ రెండు నదుల మధ్యలో దాదాపుగా ఇతను 4 ప్రాజెక్ట్స్ని నిర్మిస్తాడు. అంటే డ్యామ్స్ లాంటివి 4 ఇరిగేషన్ సిస్టమ్స్ని నిర్మిస్తాడనమాట. నిర్మించి దానికోసం ఖర్చు అయింది, మరి దానికోసం పన్ను విధించాలి కాబట్టి ఒక ఇరిగేషన్ ట్యాక్స్ని కూడా విధించాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఆ ఇరిగేషన్ ట్యాక్స్నే హాకీ షిర్బ్ అంటాము. ఈ హాకీ షిర్బ్ అంటే ఇరిగేషన్ ట్యాక్స్ ఎవరు ప్రవేశపెట్టారంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఎంత ఈ హాకీ షిర్బ్ అంటే ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఈ నీటిపారుదల శాఖ నుంచి ఈ నీటిపారుదల శాఖ ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయో, ఎవరైతే వాటి నుంచి బెనిఫిట్ పొందుతున్నారో వారికి పండిన పంటలో ఒక 1/10 అనమాట, 10వ వంతు పంటని వాళ్ళు ఇరిగేషన్ ట్యాక్స్గా కట్టాలి. ఆ ట్యాక్స్ని హాకీ షిర్బ్ అని అంటాము. నెక్స్ట్ మనకి ఈ ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క కజిన్ ఎవరండి? మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొహమ్మద్ గియాసుద్దీన్ ఉన్నాడు. గియాసుద్దీన్ కొడుకు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతని యాక్చువల్ పేరు ఏంటి? జూనా ఖాన్. ఇతను ఎవరు? ఈ గియాసుద్దీన్ తమ్ముడు రజబ్ ఉంటాడు. రజబ్ యొక్క కొడుకు ఫిరోజ్ షా తుగ్లక్. అంటే వాళ్ళ నాన్న అన్న కొడుకు. అంటే వాళ్ళ నాన్న అన్న కొడుకు అంటే ఏమవుతాడు? జూనా ఖాన్ ఇతనికి కజిన్ అవుతాడు, కజిన్ అన్నయ్య అవుతాడు. సో ఇతని కజిన్ జూనా ఖాన్ పేరు మీద ఒక నగరాన్ని నిర్మిస్తాడు. ఆ నగరమే జూనాపూర్ అంటాం. సో జూనాపూర్ అనే నగరం నిర్మిస్తాడు వాళ్ళ కజిన్ జూనా యొక్క జ్ఞాపకార్థం. ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడుగుతాడు ఈ జూనాపూర్ అనే నగరం ఏ నది ఒడ్డున ఉంది అంటాడు. సో అప్పుడు మీరు రివర్ గోమతి నది ఒడ్డున ఉంది అని ఆన్సర్ చేసుకోవాలి. సో మనకి ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇతను జునాపూర్ అనే పట్టణంతోనే పాటు చాలా పట్టణాలు నిర్మిస్తాడండి. ఫిరోజ్పూర్ అన్నీ ఢిల్లీ దగ్గరలో ఉంటాయి, అన్నీ ఫిరోజాబాద్, ఫతేబాద్ ఇవన్నీ నగరాలని కూడా ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మిస్తాడు. నెక్స్ట్ ఇతను ఢిల్లీని చాలా అందంగా తయారు చేస్తాడు, బ్యూటిఫై చేస్తాడు, అందమైన నగరంగా చేస్తాడు. ముఖ్యంగా ఇతను ఢిల్లీలో గార్డెన్స్ నిర్మాణానికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. దగ్గరగా ఒక 1200 గార్డెన్స్ని ఢిల్లీలో నిర్మించాడు అని చరిత్రకారులు చెప్తారు. అందుకని మనకు ఢిల్లీలో ఉన్న స్టేడియంని కూడా ఫిరోజ్ షా స్టేడియం అన్నట్టు అంటాం అనమాట. సో ఇతని పేరు మీదే వచ్చింది అది, ఫిరోజ్ షా తుగ్లక్ పేరు మీద. కాబట్టి ఢిల్లీని దాదాపుగా ఒక 1200 గార్డెన్స్ని, తోటవనాలు నిర్మించి దాన్ని బ్యూటిఫై చేశాడు. నెక్స్ట్ బానిసల పట్ల కూడా, స్లేవ్స్ పట్ల కూడా ఫిరోజ్ షా తుగ్లక్ అంటే చాలా ప్రేమతో అయితే ఉండేవాడు, వాళ్ళని బాగా చూసుకునేవాడు. సో బానిసల యొక్క వెల్ఫేర్ కోసం, అభ్యుదయం కోసం ఒక సపరేట్ శాఖనే ఏర్పాటు చేశాడు అంటారు. ఆ శాఖనే దివానీయే బందగాన్ అంటే స్లేవ్స్ అనమాట, బానిసలు. వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఒక డిపార్ట్మెంట్, సపరేట్ డిపార్ట్మెంట్ చేశాడు వాళ్ళ వెల్ఫేర్ కోసం. ఆ డిపార్ట్మెంట్ పేరే దీవాన్ ఏ బందగాన్. వెల్ఫేర్ ఆఫ్ స్లేవ్స్ కోసం ఈ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ చేసిన మంచి పని ఇంకోటి ఏంటి అంటే పబ్లిక్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశాడు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేశాడు. మరి అప్పుడులో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్నే దారుల్ షఫా అని పిలిచేవారు. దారుల్ షఫా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, పబ్లిక్ హాస్పిటల్స్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్తా సిస్టమ్ ఉంటుంది కదండి, ఇతను మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తాడు ఇక్తా సిస్టమ్ని. ఇక్తా ప్రవేశపెట్టింది ఇల్తుత్మిష్, ఇక్తాని రద్దు చేసింది అలావుద్దీన్ ఖిల్జీ. ఇక్తాని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. రీఇంట్రడ్యూస్ ఇక్తా సిస్టమ్. అయితే యాక్చువల్లీ ఎందుకు చేస్తాడు ఇక్తా అంటే, అలావుద్దీన్ ఖిల్జీ ఎందుకు దాన్ని రద్దు చేశాడు అంటే మిలిటరీని, సైన్యాన్ని ఒక రకంగా స్టెబిలైజ్ చేయడం కోసం, ఒక స్టాండర్డ్గా చేయడం కోసం, నియంత్రణ చేయడం కోసం చేశాడు. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ మళ్ళీ ఇక్తా సిస్టమ్ని ఎందుకు ప్రవేశపెడతాడు అంటే, మనం అనుకున్నాం ఇతనికి నోబుల్స్ వాళ్ళ మధ్యలో ఇతని యొక్క పరిపాలనకు అంగీకారం లేదు అందరి మధ్యలో. సో ఒకవేళ కనుక ఇక్తా సిస్టమ్ని మళ్ళీ తీసుకొని వస్తే వాళ్ళందరూ సాటిస్ఫై అవుతారు, ఇతన్ని ఏమనరు అనే ఉద్దేశంతో ఇతను తీసుకొని వస్తాడు ఇక్తా వ్యవస్థని మళ్ళీ తిరిగి.
నెక్స్ట్ ఈ ఫిరోజ్ షా తుగ్లక్ తన జీవిత చరిత్రని స్వీయ జీవిత చరిత్ర రాసుకుంటాడు, ఆటోబయోగ్రఫీ రాసుకుంటాడు. అంటే తన చరిత్రని తానే రాసుకుంటాడు, ఆటోబయోగ్రఫీ. ఆ ఆటోబయోగ్రఫీ పేరే ఫుతహత్ ఏ ఫిరోజ్ షాహీ. ఫుతహత్ ఏ ఫిరోజ్ షాహీ అనేది ఏంటి? ఒక గ్రంథం. ఏం చెప్తుంది ఆ గ్రంథం? ఆ గ్రంథం ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క చరిత్ర చెప్తుంది. ఎవరు రచించారు ఆ గ్రంథం? ఫిరోజ్ షా తుగ్లక్ తన చరిత్రను తానే రాసుకున్నాడు, స్వీయ చరిత్ర, ఆటోబయోగ్రఫీ. ఫుతహత్ ఏ ఫిరోజ్ షాహీ. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ఆస్థానంలో ప్రధానంగా ఇద్దరు ముఖ్యమైన కవులు ఉండేవారు. ఒకరి పేరు జియావుద్దీన్ బరౌని, రెండో అతని పేరు షామ్స్ సిరాస్ ఆతిఫ్. వీళ్ళిద్దరూ రాసించిన గ్రంథాలు ఏంటంటే తారిక్ ఏ ఫిరోజ్ షాహీ. ఇతను రచించిన గ్రంథం ఏంటంటే తారిక్ ఏ ఫిరోజ్ షాహీ. సార్ ఇక్కడ చూడండి పొరపడినట్టు ఉన్నారు, రెండు ఒకటే పేరు రాశారు అంటే యాక్చువల్లీ వాళ్ళిద్దరూ సేమ్ టైటిల్తో బుక్ రాశారండి. సో ఇతను అదే టైటిల్తో బుక్ రాశాడు, ఇతను అదే టైటిల్తో బుక్ రాశాడు అనమాట. సో దట్స్ ద హోల్ పాయింట్. ఏంటి అంటే ఇతను అదే పేరుతో బుక్ రాశాడు జియావుద్దీన్ బరౌని, ఇతను కూడా అదే పేరుతో బుక్స్ రాశాడు షామ్స్ సిరాస్ ఆతిఫ్. వెంటనే అడుగుతారు ఎవరు, సరే రెండు పేర్లు ఇచ్చి ఎగ్జామ్లు అడిగితే ఏం రాయాలి అని. అట్లా అడగడండి, అడిగితే అది యాడ్ మార్క్ అవుతుంది. సో ఇది మనం ఫిరోజ్ షా తుగ్లక్ గురించి చెప్పుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఇది ఫిరోజ్ షా తుగ్లక్ గురించి మనం చెప్పుకోవాల్సిన పాయింట్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఫిరోజ్ షా తుగ్లక్ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఇతని గురించి టెక్స్ట్ చూసుకుందాం. సైన్యానికి జాగిర్లు ఇచ్చే పద్ధతిని అంటే ఇక్తా పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాడు. బానిస అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేశాడు. ముస్లిమేతరులు అంటే హిందువులపై జిజియా పన్ను, ముస్లింల ఆస్తులపై 2.5% పన్ను జకత్ విధించాడు. పండిన పంటలో 10వ వంతు భాగాన్ని పన్ను ఖరజ్ రూపంలో వసూలు చేశాడు. యుద్ధంలో సాధించిన ధనంలో 1/5వ వంతు భాగం ప్రభుత్వానికి, 4/5వ వంతు సైన్యంకి ఇచ్చేశాడు. ఇతడు కాలంలో జియావుద్దీన్ బరాని 300 హిందూ సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఫిరోజ్ షా శాంతి కామకుడు. ఇతడు రాజ్య యుద్ధాల పట్ల విముఖత చూపాడు. ఇతడికి ధైర్య సాహసాలు, యుద్ధ నిర్వహణ సామర్థ్యాలు తక్కువ. అందువల్ల ఇతడి కాలంలో విజయనగర బాహ్మని రాజ్యాలు ఏర్పడ్డాయి. బెంగాల్లోనూ స్వతంత్ర పాలన ప్రారంభమయ్యింది. ఫిరోజ్ షా ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాడు. నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ఫతేబాద్, హిస్సారు, ఫిరోజాబాద్, జాన్పూర్ మొదలైన నూతన నగరాలు నిర్మించాడు. కఠిన శిక్షణలను రద్దు చేశాడు. బానిస అవసరాలకు ప్రత్యేక శాఖను నెలకొల్పాడు. అది మనకి ఫిరోజ్ షా తుగ్లక్ గురించి. ఓకే, ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత నెక్స్ట్ వచ్చిన తుగ్లక్ రాజు ఎవరు అంటే 4th కింగ్ మొహమ్మద్ షా తుగ్లక్. మొహమ్మద్ షా తుగ్లక్ చూసుకున్నట్లయితే తుగ్లక్ వంశంలో ఇతన్ని ఆఖరి రాజుగా చెప్పుకుంటాము, లాస్ట్ కింగ్గా చెప్పుకుంటాము. 1398 ADలో ఇతని యొక్క పరిపాలనా టైం ఏంటంటేనండి 1394 to 1413 AD. మనకి 1398 ADలో ఏం జరుగుతుందంటే పెర్షియాకు చెందిన ఒక రాజు ఉంటాడండి, వెరీ పవర్ఫుల్ అనమాట ఆ రాజు పేరే పెర్షియా కింగ్ టైమూర్. ఆ రాజు పేరు టైమూర్. ఇతను ఢిల్లీ పైన దండయాత్ర చేస్తాడు, ఢిల్లీని ఆక్రమించుకుంటాడు. మొహమ్మద్ షా తుగ్లక్ చనిపోతాడు. అయితే టైమూర్ మళ్ళీ తన పెర్షియాకి వెళ్ళిపోతున్నప్పుడు తన ప్రతినిధి అయినటువంటి కిజర్ ఖాన్ లేకపోతే కిజ్రా ఖాన్ అతనిని ప్రతినిధిగా పెడతాడు. కాకపోతే మొహమ్మద్ షా తుగ్లక్తో ఒక డీల్ చేసుకుంటాడు. సరే
మొహమ్మద్ షా తుగ్లక్ నువ్వు ఎంతకాలం పరిపాలిస్తావో పరిపాలించుకో, నువ్వు పరిపాలించినంత వరకు నాకేం ప్రాబ్లం లేదు, నీ పరిపాలన అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నా ప్రతినిధే రాజ్యానికి వస్తాడు అని ఒక ఒప్పందం చేసుకొని తైమూర్ తిరిగి వెళ్ళిపోతాడు. దాంతో కిజ్రా ఖాన్ అయితే ఉంటాడు, కానీ మొహమ్మద్ షా తుగ్లక్ అనే అతను రాజుగా వెళ్తుంటాడు. అయితే మొహమ్మద్ షా తుగ్లక్ రాజుగా వ్యవహరిస్తున్నప్పటికీ సొంత నిర్ణయాలు తీసుకోలేడు, ఎందుకంటే తైమూర్ యొక్క ప్రతినిధి ఇక్కడ ఉంటుంటాడు, తైమూర్ యొక్క కన్నేసి ఉంచుతాడు అనమాట ఈ రాజ్యం పైన. సో ఆ విధంగా మనకి మొహమ్మద్ షా తుగ్లక్ కొన్నాళ్ళైతే పరిపాలిస్తుంటాడు. దాని తర్వాత మనకి ఇతని టైంలోనే మరి ఢిల్లీ సుల్తాన్స్ బలహీనపడుతుంది. అందుచేతనే మనకి చాలా ప్రాంతాల్లో అంటే గుజరాత్, మాల్వా, జౌన్పూర్ ఆ ప్రాంతాల్లో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడుతూ ఉంటుంటాయి అన్నమాట. దాంతో మనకి ఈయన టైంలో మొహమ్మద్ షా తుగ్లక్ యొక్క టైంలో తుగ్లక్ రాజవంశం ఢిల్లీ సుల్తాన్ యొక్క ఏరియా రాజ్యం విస్తరణ కూడా బాగా తగ్గిపోయి వస్తుంటుంది అనమాట. ప్రధానంగా ఢిల్లీ ఆ చుట్టుపక్కల కాస్త ప్రదేశాలకే లిమిట్ అయిపోతుంది. సో ఇతను నసిరుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కిజ్రా ఖాన్ ఎవరైతే ఉన్నాడో ఈ కిజ్రా ఖాన్ రాజవంశమే సయ్యద్ వంశం అనమాట. ఇతను సయ్యద్ వంశానికి చెందినవాడు. సో మొహమ్మద్ షా తుగ్లక్ చనిపోయిన తర్వాత సయ్యద్ వంశస్థుడైన కిజ్రా ఖాన్ సింహాసనం పైకి వస్తాడు. వచ్చి అతని వంశమైనటువంటి సయ్యద్ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు, సయ్యద్ డైనాసిటీ. ఇప్పుడు మనము ఖిల్జీ డైనాసిటీ తుగ్లక్ డైనాసిటీ కంప్లీట్ చేసుకున్నాము, సయ్యద్ డైనాసిటీకి వచ్చాము. సో సయ్యద్ డైనాసిటీలో మనం ఏం చూడాలి? స్థాపకుడు ఎవరు, ఫౌండర్ ఎవరు? ఆన్సర్ కిజ్రా ఖాన్ అనమాట. కిజ్రా ఖాన్. ఈ కిజ్రా ఖాన్ ఎవరు ప్రతినిధి? పెర్షియన్ రాజు అయినటువంటి తైమూర్ యొక్క ప్రతినిధి ఈ కిజ్రా ఖాన్. తైమూర్ అనే అతను ఇతన్ని ప్రతినిధిగా పెట్టి అతను బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సో మనకి ప్రధానంగా సయ్యద్ వంశం చూసుకున్నట్లయితే 4 పరిపాలిస్తారండి ముఖ్యంగా రాజులు. కిజ్రా ఖాన్ మనకి 1414 to 1421 పరిపాలిస్తాడు. ఆ తర్వాత మనకి ముబారక్ షా పరిపాలిస్తాడు 1421 to 34. తర్వాత మనకి ముబారక్ షా తర్వాత మొహమ్మద్ షా పరిపాలిస్తాడు 1434 to 1444. సయ్యద్ వంశంలో ఆఖరి రాజు పేరు అలావుద్దీన్ ఆలం షా. సో మనం పెద్దగా చెప్పుకునేవి ఏముండవండి సయ్యద్ వంశంలో. ఇక్కడ కిజ్రా ఖాన్ స్థాపకుడు, వీళ్ళ గురించి చెప్పగా ఏముండదు. లాస్ట్ రూలర్ ఎవరు అంటే అలావుద్దీన్ ఆలం షా అనే అతను ఆఖరి రాజుగా చెప్పుకుంటాము. ఈ మొత్తం సయ్యద్ వంశంలోని గొప్ప రాజు ఎవరు అని అడిగితే మనకి ముబారక్ షా లేకపోతే ముబారక్ షా ఖాన్ అన్నట్టు ఉంటుంది. ఇతను పేరుని మనం చెప్పుకుంటాం. సో మొత్తం సయ్యద్ వంశంలోనే గ్రేటెస్ట్ ఎవరు అంటే ముబారక్ ఖాన్ లేకపోతే ముబారక్ షా. కొన్ని దగ్గర ఖాన్ అంటూ కొన్ని షా అంటూ ముబారక్ ఖాన్. ఇతను గొప్ప రాజుగా మనం చెప్పుకుంటాం. ఈ ముబారక్ ఖాన్ దగ్గరే ఒక ఆస్థాన కవి ఉంటాడండి, కోర్ట్ పోయట్. అతని ఆస్థాన కవి పేరు యాహ్యాబీన్. ఇతని ఆస్థాన కవి పేరు యాహ్యాబీన్. ఓకే, ఇప్పుడు ఓకే అండి ఆడియో. సో ఇతని యొక్క ఆస్థాన కవి పేరు యాహ్యా బిన్ అహ్మద్ సిరహిండి. యాహ్యా బిన్ అహ్మద్ సిరహిండి ఇది ఇతని ఆస్థాన కవి. ఈ ఆస్థాన కవి రచించిన గ్రంథం ఏమిటి అని చూసుకున్నట్లయితే తారిక్ ఈ
ముబారక్ షాహీ, తారిక్ ఈ ముబారక్ షాహీ. ఇప్పుడు ఓకే కదండి ఆడియో? సో యాక్చువల్లీ ఈ డిజిటల్ పెన్ ఏదైతే ఉందో అది ఆ పెన్ ముందుకు వెళ్ళండి, ఆ ప్రింట్ పడలే, డిజిటల్ పెన్ పడట్లే. సో అందుకే స్మాల్ ఇంటరప్షన్ వచ్చిందన్నమాట. డిజిటల్ ప్యాడ్ పైన డిజిటల్ పెన్ ప్రింట్ పడలే, అందుకనే స్మాల్ ఇది. స్నాక్స్ టైం అంటున్నారు, లేదండి స్నాక్స్ టైం అయిపోయింది. యాక్చువల్లీ లాక్డౌన్ ఉంది కాబట్టి స్నాక్స్ వాళ్ళు ఇచ్చేవారండి, అంటే లాక్డౌన్ కాబట్టి బయట ఏమి ఉండదని. మనం మిగతా టైమ్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్లస్ నేను మనకు ఆ క్లాస్ టైమింగ్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎట్లా లాక్డౌన్ కూడా అయిపోయిందని కాబట్టి నేను లైక్ వద్దన్నట్టే అనేసాం. మనం చూసుకున్నట్లుగా ఈ యాహ్యా బిన్ అహ్మద్ సిర్హండి రచించిన గ్రంథం పేరు ఏంటంటే తారిక్ ఏ ముబారక్ షాహీ. ఈ తారిక్ ఏ ముబారక్ షాహీ అనే గ్రంథం దేని గురించి ప్రస్తావిస్తుంటుంది అంటే ఈ మనకి రాజు ఎవరైతే ఉన్నాడో రాజు యొక్క అడ్మినిస్ట్రేషన్, పరిపాలనకు సంబంధించి ఈ గ్రంథం తెలుపుతుంది. ఈ రాజవంశంలో ఆఖరి రాజు పేరు ఏంటి అంటే అలావుద్దీన్ ఆలం షా, లాస్ట్ కింగ్. అలావుద్దీన్ ఆలం షా. సయ్యద్ వంశంలో ఆఖరి రాజు ఎవరంటే అలావుద్దీన్ ఆలం షా. ఈ అలావుద్దీన్ ఆలం షా టైంలో తిరుగుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయండి. ఆ టైంలోనే అతని యొక్క గవర్నర్ ఉంటాడు ఒక అతను, ఆ గవర్నర్ పేరు బహులాల్ లోడి అన్నమాట. సో ఆయన యొక్క గవర్నర్ పేరు బహులాల్ లోడి. ఈ బహులాల్ లోడి ఏం చేస్తాడంటే అలావుద్దీన్ ఆలం షాను పక్కకి తప్పించి, అతని పైన తిరుగుబాటు దండయాత్ర చేసి అతను పక్కకి తప్పించి లోడి వంశాన్ని స్థాపిస్తాడు. దాంతో మనకి లోడి వంశం అనేది వస్తుందన్నమాట. సయ్యద్ వంశం అనేది కంప్లీట్ అవుతుంది. సో తుగ్లక్ వంశ చివరి పాలకులు టెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది మనకి, ఫిరోజ్ షా తర్వాత తుగ్లక్ షా అధికారంలోకి వచ్చాడు. ఢిల్లీ సర్దార్లు ఏడాది కాలంలోనే అంటే 1389 ఇతడిని తొలగించి మొహమ్మద్ను సుల్తాన్గా నియమించారు. ఆ తర్వాత నాసిరుద్దీన్ మొహమ్మద్ సింహాసనం అధిష్ఠించాడు. 1398లో తైమూర్ దండయాత్ర జరిగింది. 1414లో తుగ్లక్ వంశం పూర్తిగా అంతరించింది. నెక్స్ట్ మనకి సయ్యద్ వంశం మనం చూసుకున్నట్లయితే సయ్యద్ వంశంని స్థాపించింది కిజ్రా ఖాన్ అనుకున్నాం. పరిపాలించిన వాళ్ళు 4 రాజులు అనుకున్నాము. అందులో ఆఖరి రాజు అలావుద్దీన్ ఆలం షా అనుకున్నాము. అలావుద్దీన్ ఆలం షాని బహ్లూల్ లోడి అనే అతను పక్కకు తప్పించి లోడి వంశం ఏర్పాటు చేశాడు అనుకున్నాం. సో సయ్యద్ వంశం 1414 to 1451. తైమూర్ ప్రతినిధి ఖిజిర్ ఖాన్ ఢిల్లీని ఆక్రమించి 1414లో సయ్యద్ వంశాన్ని స్థాపించాడు. ఈ వంశంలో 4 పాలనలో రాజ్యం అల్లకల్లోలంగా మారింది. దీంతో లోడి వంశానికి చెందిన బహ్లాల్ లోడి ఢిల్లీని ఆక్రమించాడు. దాంతో లోడి వంశం అనేది వచ్చింది, లోడి డైనాసిటీ. సో ఇక్కడ నుంచి మనకి సయ్యద్ వంశం అయిపోయి లోడి డైనాసిటీ వచ్చిందనమాట. ఈ లోడి డైనాసిటీ అనేది లాస్ట్ డైనాసిటీ. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన ఆఖరి రాజవంశం వాళ్ళు ఎవరు అంటే లోడి డైనాసిటీ 1451 AD to 1526 AD. ఫౌండర్ ఎవరు, ఈ వంశ స్థాపకుడు ఎవరు అంటే బహులాల్ లోడి. ఇలా ఆఫ్ఘన్స్కి చెందిన వాళ్ళండి, తురుష్కులు కాదు, వీళ్ళు ఆఫ్ఘన్స్కి చెందిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ లోడి వంశంలో మనకి గొప్ప రాజు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే సికిందర్ లోడిగా మనం చెప్పుకోవచ్చు. సో ఎగ్జామ్స్లో మనకి ఇతని గురించి ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే ఢిల్లీని పరిపాలించిన ఫస్ట్ ఆఫ్ఘన్ ఎవరు అంటాడు. సో ఢిల్లీని పరిపాలించిన ఫస్ట్ ఆఫ్ఘన్ ఎవరు అంటే మనం ఆన్సర్ బహులాల్ లోడి అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇంకో రకమైన ప్రశ్న కూడా అడుగుతాడు, ఢిల్లీని పరిపాలించిన అందరు సుల్తాన్లలో కల్లా ఎక్కువ కాలం పరిపాలన చేసింది ఎవరు అంటాడు. అంటే ఢిల్లీ సుల్తాన్లు ఎంతోమంది పరిపాలన చేశారు కదండి రాజులు, అందులో ఏ సుల్తాన్ ఎక్కువ కాలం పరిపాలించారు అంటే మనకి ఈయన ఆన్సరే చెప్పాలన్నమాట. ఎవరు ఆన్సరు? ఈ బహులాల్ లోడి. ఈయన 39 సంవత్సరాలు పరిపాలిస్తాడనమాట, ఇదే మ్యాక్సిమం. ఇతని తర్వాత లోడి వంశంలో సికిందర్ లోడి అనే రాజు వస్తాడు. నెక్స్ట్ రాజు సికిందర్ లోడి. సో ఢిల్లీ వంశంలో అంటే ఢిల్లీ సుల్తాన్స్లో అందరిలోకెల్లా గొప్ప రాజు ఎవరు అని అడిగాడు అనుకోండి, గ్రేటెస్ట్ ఎవరు అంటే మనం
సికిందర్ లోడి అని ఆన్సర్ చేయాలి. సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడి యొక్క అసలు పేరేమిటి అంటాడు. ఈయన యొక్క అసలు పేరు నిజాం ఖాన్. ఈయన గురించి చెప్పుకోదగ్గది ఏంటి అంటే ఆగ్రా పట్టణ నిర్మాత అన్నమాట. సో ఆగ్రా సిటీని ఇతను నిర్మించాడు. ఆగ్రా నగర నిర్మాత. ఈయన 1504వ సంవత్సరంలో రాజధానిని క్యాపిటల్ని ఢిల్లీ నుంచి ఆగ్రాకి మారుస్తాడండి. ఢిల్లీ టు ఆగ్రా మారుస్తాడు. నెక్స్ట్ ఇతని కాలంలోనే 1498లో ఒక ముఖ్యమైన ఘటన జరుగుతుంది. అంటే 1498లో ఒక ముఖ్యమైన ఘటన జరుగుతుంది. ఆ ఘటనలో ఆ టైంలో 1498లో పరిపాలిస్తున్న రాజు సికిందర్ లోడి. 1498లో ఏం జరుగుతుందంటే వాస్కో డి గామా ఇండియాకు వస్తాడు. కేమ్ టు ఇండియా. వాస్కో డి గామా కేమ్ టు ఇండియా. నెక్స్ట్ వచ్చినటువంటి రాజు ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి అనే అతను లోడి వంశంలో మరియు ఢిల్లీ సుల్తాన్స్లో కూడా చివరి రాజు, లాస్ట్ రూలర్. ఇబ్రాహిం లోడికి కొంతమందికి శత్రుత్వం ఉంటుంది. ముఖ్యంగా ఆలం ఖాన్, దౌలత్ ఖాన్, రాణా సంగ, మేవాడ్ ప్రాంతం రాజు అయినటువంటి రాణా సంగ, వీళ్ళందరూ ఇబ్రాహిం లోడి అంటే వాళ్ళకి పడదు. ఈ దౌలత్ ఖాన్ అనే అతను పంజాబ్ గవర్నర్ అనమాట. సో ఇతని కాలంలోనే పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడి తిరుగుబాటు చేస్తాడు. ఈ మేవార్ రాజు రాణా సంగ కూడా ఇతనంటే పడదు. సో ఇవన్నీ కారణాల చేత వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆలం ఖాన్, దౌలత్ ఖాన్ లోడి, రాణా సంగ వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి ఎట్లాగన్నా ఇబ్రాహిం లోడిని ఓడించాలి అనే ఉద్దేశంతో మనకి చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే గొప్ప రాజుల్లో ఒక రాజు అయినటువంటి, అంటే బలమైన రాజుల్లో ఒక రాజు అయినటువంటి వాడిని బాబర్ అని ఉంటాడు. ఆ బాబర్ని అయ్యా నువ్వు రా, నువ్వు వచ్చి ఈయన పైన యుద్ధం చేయి, ఆయన్ని ఓడించు, నీ ప్రతిష్ట పెరుగుతుంది అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారు, బాబర్ వస్తాడు, వేసేస్తాడు, వెళ్ళిపోతాడు అనుకున్నారు. బాబర్ వచ్చాడు, వేసేసాడు, ఇక్కడ సెటిల్ అయిపోయాడు. వీణా వేడి వీసీ లాగా, ఐ కేమ్, ఐ సా, ఐ కాంకర్డ్ లాగా బాబర్ వచ్చాడు. వీళ్ళు 1524లో బాబర్ని కోరుతారనమాట. ఈ గ్యాంగ్ అంతా వచ్చి యుద్ధం చేయని మంచిగా అంతా సెట్ చేసుకుంటారు. ఏప్రిల్ 21, 1526 ఆ రోజు ఆదివారం, సండే ఉదయం 9 AM పెట్టుకున్నారు స్కెడ్యూల్. స్టార్ట్ అయింది యుద్ధం. ఎవరెవరికి ఇది ఎక్కడ జరిగింది యుద్ధం అంటే పానిపట్లో జరిగింది. పానిపట్లో జరిగిన, అంటే చాలా యుద్ధాలు జరుగుతాయి, అందులో ఇది మొదటి యుద్ధం కాబట్టి దీన్నే మనము ఫస్ట్ పానిపట్ బ్యాటిల్ అంటాము. ఈ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది, బాబర్కి మరియు ఇబ్రహీం లోడికి. సో బాబర్కి ఇబ్రాహిం లోడికి మధ్య జరిగిన యుద్ధంలో బాబర్ గెలుస్తాడు, ఇబ్రాహిం లోడి ఓడిపోతాడు, బాబర్ ఇబ్రాహిం లోడిని చంపేస్తాడు. దాంతో ఢిల్లీ సుల్తాన్స్ అనేది ఎండ్ అవుతుంది. 1526 నుంచి మనకి మొఘల్ రాజ్యం అనేది వస్తుందండి. మొఘల్స్ అనేది వాళ్ళు వస్తారు. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్స్ అయితే మనకి కంప్లీట్ అవుతుంది. తర్వాత మొఘల్స్ అనే వాళ్ళు వస్తారు. మనం మొఘల్స్ గురించి ఆఫ్టర్ సమ్ మేబీ మధ్యలో కొంచెం వేరేవి చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మెడివల్ హిస్టరీలో సెకండ్ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి మొఘల్స్ గురించి చూడాలి. మెడివల్ హిస్టరీలో ఇంపార్టెంట్ మనకి 3 రాజ్యాలు ఉంటాయి. 1 ఢిల్లీ సుల్తాన్స్, 2 మొఘల్స్, 3 విజయనగర ఎంపైర్. సో ప్రధానంగా మనం వీళ్ళ గురించి చూడాలి. మెడివల్ హిస్టరీలో సబ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని మనకి, అవి మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత మనకి మోడర్న్ హిస్టరీకి వెళ్తాము. సో ఇది అవుట్లైన్. దీంతో మనకి ఢిల్లీ సుల్తాన్స్ యొక్క పొలిటికల్ హిస్టరీ అనేది కంప్లీట్ అయ్యింది. ఢిల్లీ సుల్తాన్స్ పొలిటికల్ హిస్టరీ కంప్లీట్ అయింది. లోడీ డైనాసిటీ ఈ విధంగా ఎండ్ అయింది. సో లోడీ డైనాసిటీ గురించి టెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ వంశాన్ని బహ్లాల్ లోడీ స్థాపించాడు. ఇతడు ఆఫ్ఘన్ తెగకు చెందినవాడు. ఇతడు కుమారుడైన సికిందర్ లోడీ భూమిని కొలవడానికి సికిందర్ గజ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆగ్రా నగరాన్ని కూడా ఇతడే నిర్మించాడు. ఇబ్రాహిం లోడీ 1526లో బాబర్తో జరిగిన పానిపట్ యుద్ధంలో ఓడిపోయాడు. దీంతో లోడీ వంశం అంతమయ్యింది. మొఘల్ సామ్రాజ్యం ఏర్పడింది. దీంతో ఢిల్లీ సుల్తాన్స్ పొలిటికల్ హిస్టరీ కంప్లీట్ అయ్యింది.
అయితే మనకి ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించి కొన్ని పాయింట్స్ మనం చూసుకోవాలి. అంటే పరిపాలన ఏ విధంగా ఉండేది అటువంటి పాయింట్స్ మనం చూసుకుందాం. సో ఇప్పుడు మన హెడ్డింగ్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన ఏ విధంగా ఉండేది, ఢిల్లీ సుల్తాన్స్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అని మనం చూసుకుందాం. సో వీళ్ళు ఫస్ట్ ఏ విధంగా విభజించుకున్నారు వారి రాజ్యంని చూసుకున్నట్లయితే, మొత్తం చూసుకుంటే రాజ్యం అంటాము. ఆ రాజ్యంని వీళ్ళు రాష్ట్రాలుగా విభజించుకున్నారు. ఆ రాష్ట్రాలని వీళ్ళు షిక్కులుగా విభజించుకున్నారు. ఆ షిక్కుల్ని పరగణాలుగా విభజించుకున్నారు. పరగణాలని గ్రామాలుగా విభజించుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఏవైతే దేశము, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలుగా విభజించుకున్నామో ఆ రోజుల్లో రాజ్యం, రాష్ట్రాలు, షిక్కులు, పరగణాలు, గ్రామాలుగా విభజించుకున్నారు. సో మనకి రాష్ట్రాలకి నయాబ్ సుల్తాన్ అనేవాడు అధ్యక్షుడు వహించేవాడు. ఈ షిక్కి షిక్దార్ అనేవాడు ఉండేవాడు అధ్యక్షగా. పరగణాలకి ఆమిర్ అనేవాడు ఉండేవాడు. ఈ గ్రామాలకి ముకద్దము, చౌదరి అట్లాంటి వాళ్ళు స్థానికంగా హెడ్స్గా ఉండేవారు. ముకద్దము, చౌదరి వాళ్ళు. సమ్మన్ శిరీష్ గారు, మోడర్న్ హిస్టరీ ఇండియన్ హిస్టరీకి ఒక వీక్ పడుతుందా సార్ అంటే మ్యాక్సిమం పడుతుందండి. మనకి యాక్చువల్లీ June 15th ఉండండి డెడ్ లైన్. సో June 15th మ్యాక్సిమం కంప్లీట్ చేసుకునేటట్టు ఉండాలి మనం. సో మేబీ ఒకవేళ June 7th కల్లా పోనీ అట్లీస్ట్ ఈ మెడివల్ హిస్టరీ కంప్లీట్ చేసుకోగలిగితే మోడర్న్ హిస్టరీకి మనకి అట్లీస్ట్ ఒక 1 వీక్ టైం దొరుకుతుంది. సో మనం ఆ రకంగా చూసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. బట్ అవుట్లైన్ అయితే మీకు ఓవరాల్గా అయితే వస్తుందండి. సో మనం ఆ రకంగా ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఇది ఢిల్లీ సుల్తాన్స్ యొక్క పరిపాలనకు సంబంధించి ఈ విధంగా ఉండేది మనకి. నెక్స్ట్ ఇంకా మనం ఢిల్లీ సుల్తాన్స్ యొక్క పరిపాలన భాగంగా చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్స్, కొన్ని శాఖలు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లోని క్వశ్చన్స్లోని అడుగుతూ ఉంటుంటాడు. అవి ఏ విధంగా అడుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్స్లో మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి అంటాడు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే ఏమొస్తుంది మనకి? దివాన్ ఏ వజీరత్, ఇది మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దీనికి అధ్యక్షుడు వజీరే ఉంటాడు, ప్రధానమంత్రి. ఆయనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటాడు. నెక్స్ట్ మనకి ఇంకా డిపార్ట్మెంట్స్ ఏముంటాయి ఇంపార్టెంట్ అంటే, ఆ టైంలో ఢిల్లీ సుల్తాన్స్లో ఇప్పుడు మనం ఆడిటర్ జనరల్ ఉంటాడు కదండి, క్యాగ్ లాంటి వాడు, ఆ టైంలో కూడా ఉండేవాడు. వాడిని ముస్తఫీ ఏ ముమాలిక్ అనేవారు. అంటే వీడు ఆడిటర్ జనరల్ అన్నమాట. నెక్స్ట్ ముస్తఫీ ఏ మామలిక్ అనేది ఆడిటర్ జనరల్. నెక్స్ట్ అక్కడ అకౌంటెంట్ జనరల్ అనే ఒక పదవి కూడా ఉండేది, అది ముష్రిఫ్ ఏ మాములిక్, అంటే అకౌంటెంట్ జనరల్. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్స్ కాలంలో మిలిటరీ డిపార్ట్మెంట్ ఉండేది. మనం అప్పుడు ఆల్రెడీ చదువుకున్నాం. బాల్బన్ ఏర్పాటు చేశాడు ప్రత్యేకంగా ఒక మిలిటరీ శాఖని. దాన్నే మనము దివానీ ఏ అర్జ్ అంటాము. దివానీ ఏ అర్జ్ అంటే మిలిటరీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది ఎవరు అంటే బాల్బన్. నెక్స్ట్ ఓకే, సో జనరల్గా మతపరమైన ఎక్స్టర్నల్ అఫైర్స్ వాటి కోసం ఒక డిపార్ట్మెంట్ ఉండేది, అది దివాన్ ఏ రిసాలత్ అని ఉండేది. ఇది జనరల్గా రిలీజియస్ మ్యాటర్స్ చూసుకునేది, మోస్ట్లీ మతపరమైన విషయాల గురించి చూసుకునేది. సో ఇది పరిపాలనకు సంబంధించి కొన్ని పాయింట్స్. అదే రకంగా మనం వాళ్ళ పన్నుల వ్యవస్థ చూసుకున్నట్లయితే అప్పట్లో కొన్ని టర్మ్స్ మనకు తెలుసుకోవాలన్నమాట. అప్పట్లో బీగా అంటే అర్థం ఏమిటి? అప్పట్లో బీగా అనే పదం వాడేవారు. బీగా అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక ఎకరం అంటాం కదండి, ఆ ఎకరంనే అప్పుడు వాళ్ళు బీగా అనేవారు అనమాట. సో బిస్వా అనే ఒక పేరు ఉండేది. ఆ బిస్వా అంటే ఏంటి అంటే ఎకరంలో 20వ వంతు, 1/20th ఆఫ్ బీగా, 1/20th ఆఫ్ బీగా.
నెక్స్ట్ అప్పుడులో కొన్ని పదాలు ఉండేవి. అవి ఏంటి అంటే హాసిల్ అనే ఒక పదం ఉండేది. హాసిల్ అనే పదం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రైతు పంట పండించాడు అనుకోండి. పంట పండించడానికి పంట నుంచి అతనికి వచ్చిన డబ్బులు మొత్తం 100 రూపాయలు. అయితే 100 రూపాయల్లో ఒక 20-30 రూపాయలు పంట పండించడానికి ఖర్చు అయిన డబ్బు అనుకోండి. అంటే అతను పంట నుంచి అతనికి యాక్చువల్గా వచ్చిన లాభం ఎంత, 70 రూపాయలు. ఎందుకంటే ఆ పంటలో వచ్చిన 100 రూపాయల్లో 30 రూపాయలు ఇన్పుట్ అతనికి, అంటే పండించడానికి అయిన ఖర్చు. కాబట్టి ఈ 70 రూపాయలు అనేది అతనికి మిగులు అనమాట, ఎంత లాభం అనేది. దాన్నే హాసిల్ అనేవారు అప్పుడులో. సో ఇదన్నీ కొన్ని టర్మ్స్ ఇట్లా అడుగుతుంటాడండి ఎగ్జామ్లో. ఈ రకంగా ఈ పదం యొక్క అర్థం ఏంటి, ఈ పదం యొక్క అర్థం ఏంటి, ఈ పదం యొక్క అర్థం ఏంటి, ఇట్లా మీరు ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ చూసుకున్నట్లయితే ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించి ఇట్లా కొన్ని పదాలు ఇస్తాడు, దాని అర్థాలు ఇస్తుంటాడు. అవి కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ రకంగా కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్న క్వశ్చన్స్లో అన్న అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్స్లో న్యాయ పరిపాలన ఏ విధంగా ఉండేది అంటే, న్యాయశాఖ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అప్పుడులో ఏమనేవారు అంటే క్వాజీ ఉల్ క్వాజత్, క్వాజీ ఉల్ క్వాజత్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉండేది. ఆ డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరు, అధ్యక్ష ఎవరు అంటే సాదర్ ఉస్ సుదూర్, చీఫ్ జస్టిస్. ఇప్పుడు మనం చీఫ్ జస్టిస్ అంటాం కదండి జ్యుడిషియరీకి హెడ్. సో ఆ విధంగా అప్పట్లో చీఫ్ జస్టిస్ని సాదర్ ఉస్ సుదూర్ అన్నట్టు అనేవారు. సో అప్పట్లో కూడా కేసులు 2 రకాలు ఉంటాయి, క్రిమినల్ కేసెస్ ఉంటాయి, సివిల్ కేసెస్ ఉంటాయి. సివిల్ కేసెస్ని అయితే క్వాజీస్ అనే న్యాయమూర్తులు డీల్ చేసేవారు. అదే క్రిమినల్ కేసెస్ అయితే ముఫ్తీ అనే న్యాయమూర్తులు ఉండేవారు, వాళ్ళు డీల్ చేసేవారు అనమాట. ముఫ్తీ, మిరాది, సయ్యద్ ఇట్లా వీళ్ళు ఉండేవారు, వాళ్ళు డీల్ చేసేవారు. ఇది ముస్లిమ్స్కి అండి ఈ విధంగా ఉండేది. హిందూస్కి మరి ఏదైనా కేసు ఉంటే హిందూస్కి వాళ్ళ యొక్క ఓన్ చట్టాలు ఉండేవి, ఓన్ న్యాయస్థానాలు కూడా ఉండేవి, సపరేట్ కోర్ట్స్ ఉండేవి, సపరేట్ చట్టాలు ఉండేవి హిందూస్కి. ఇవి ముస్లిమ్స్కి అనమాట, ఎందుకంటే ఇక్కడ వాడేవన్నీ షరియత్ లాస్ కాబట్టి. ఇది ఢిల్లీ సుల్తాన్స్ యొక్క న్యాయ పరిపాలన. సో ముఖ్యమైన శాఖలు, ముఖ్యమైన పదాల యొక్క అర్థాలు, న్యాయ పరిపాలన అవన్నీ మనం చూసాం. ఇంకా మనం ఏం చూసుకోవచ్చు, వాళ్ళ యొక్క నిర్మాణాలు చూడొచ్చు, అంటే ఎవరెవరు ఏమేమి నిర్మించారు అని. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనకి బానిస వంశంలో కుతుబుద్దీన్ ఐబక్ ఆల్రెడీ మనం చూసాం. కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన నిర్మాణాలను మనం ఏం చూసాము, కువ్వత్ ఉల్ ఇస్లాం అనే పాయింట్ చూసాము, కువ్వత్ ఉల్ ఇస్లాం. అదేవిధంగా మనకి ఢిల్లీ సుల్తాన్లో కుతుబుద్దీన్ ఐబక్ చూసుకున్నట్లయితే కువ్వత్ ఉల్ ఇస్లాం. ఇంకా అడాయిదిన్ కా జోంప్రా అనుకున్నాము, తర్వాత మనం కుతుబ్ మినార్ అనుకున్నాము. ఇది కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన నిర్మాణాలు. నెక్స్ట్ మనకి అప్పుడప్పుడు సమాధులు ఎక్కడున్నాయని అడుగుతుంటాడండి, సమాధులు ఎక్కడున్నాయని అడుగుతాడు. ఐబక్ ఎక్కడ చనిపోయాడు అని అడుగుతాడు, లాహోర్లో చనిపోయాడు. ఇల్తుత్మిష్ సమాధి ఎక్కడ ఉంటుంది అంటే మెహ్రోలీలో ఉంటుందన్నమాట. సో ఆ ఇల్తుత్మిష్ యాక్చువల్లీ మొట్టమొదటిసారిగా అంటే రాజు యొక్క సమాధులు కట్టుకోవడానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడనమాట, తన సమాధిని తానే కట్టుకుంటాడు. అందుకనే మనము ఇల్తుత్మిష్ని సమాధుల నిర్మాతగా, పితామహుడుగా పేర్కొంటారు. సో సమాధుల నిర్మాణ పితామహుడుగా పేర్కొంటారు ఇల్తుత్మిష్ని. తర్వాత బాల్బన్ సమాధి ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీ దగ్గరలోనే ఉన్న మెహ్రౌలీలో ఉంటుంది. అలావుద్దీన్ ఖిల్జీ చేపట్టిన నిర్మాణాలు ఇందాకే మనం చూసుకున్నాం, జామత్ ఖాన్ మసీదు, అలై దర్వాజా, సిరి ఫోర్ట్ ఉంటుంది. తుగ్లక్ వంశంలో చూసుకున్నట్లయితే గియాసుద్దీన్ తుగ్లకాబాద్ కోట, తుగ్లకాబాద్ ఫోర్ట్ని నిర్మించాడు అని మనం చూసుకున్నాము. నెక్స్ట్ మనకి నగరాలు, ఫిరోజ్ షా తుగ్లక్ నగరాలు అనగానే ఫిరోజ్ షా తుగ్లక్ గుర్తురాలు, ఎందుకంటే అతను దాదాపుగా 5-6 నగరాలు నిర్మించాడు కాబట్టి. ఢిల్లీలో లోడీ గార్డెన్స్ అని ఉంటాయండి, లోడీ గార్డెన్స్ని లోడీ వంశస్థులు నిర్మిస్తారు. లోడీ గార్డెన్స్ ఉంటాయి ఢిల్లీలో, నిర్మించింది లోడీ వంశస్థులు. సికిందర్ లోడీ అని ఒక రాజు ఉంటాడు, ఆయన సమాధి ఎక్కడ ఉంటుంది అని ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. సికిందర్ లోడీ యొక్క సమాధి ఎక్కడుంటుంది అంటే ఆయన సమాధి ఢిల్లీలో ఉంటుంది అనేది ఆన్సర్. నెక్స్ట్ మనం ఫిరోజ్ తుగ్లక్ గురించి చెప్పుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పుకోవాలండి, అది మనం మిస్ అయ్యాం. ఏంటి అంటే కుతుబ్ మినార్ ఉంటుంది, ఆ కుతుబ్ మినార్కి సమ్ పిడుగుల వల్ల, వాటి వల్ల దుమ్ము ధూళి వాటి వల్ల కాస్త రిపేర్ అవుతుందండి. అంటే చాలా కాలం నుంచి రిపేర్లో ఉంటుంటుంది అది, అంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్కి రిపేర్ మన ఫిరోజ్ తుగ్లక్ చేస్తాడనమాట. ఫిరోజ్ షా తుగ్లక్ ఉన్నాడు కదా, అతను కుతుబ్ మినార్ రిపేర్ చేస్తాడు. సో కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్.
పూర్తి చేసింది ఎవరు అంటే ఇల్తుత్మిష్. రిపేర్ వచ్చినప్పుడు బాగు చేసింది ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. సో అది మనము కొన్ని పాయింట్స్ ఇంకా చూడాలి. ఇంకా మనం చూసుకోవాల్సినవి ఏంటి అంటే నిర్మాణాలు, కుతుబ్ మినార్. ఎస్, మనకి ఎగ్జామ్స్లో రకరకాలు అడుగుతుండండి. ఆల్రెడీ మనం చూసాం. కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ ఎవరికి అంకితం చేస్తూ నిర్మాణం చేశాడు అంటే ఒక సూఫీ సన్యాసి అయినటువంటి బక్తియార్ కాకి. ఆ పాయింట్ కూడా మనం చూసాం కండి. బక్తియార్ కాకి, కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే ఒక సూఫీ సాధువు పేరు మీద ఈ కుతుబ్ మినార్ అనే నిర్మాణం చేపట్టాడు. సో ఇది మనకి ఒక పాయింట్. ఇవన్నీ మనం ఇంకా చూసుకోవాలి. నెక్స్ట్ అడాయి దిన్ కా జోంప్రా ఎవరు నిర్మించారు, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అవన్నీ మీరు వర్కౌట్ చేస్తూ ఉండండి. సో ఏ రకంగా ప్రశ్నలు అడగచ్చు అనేవి స్టాండర్డ్ బుక్స్ 2 పెట్టుకోండి, అవి చూస్తూ ఉండండి. ముఖ్యంగా అడిగేవి ఏంటి అంటే రాజుల గురించి అడుగుతాడు, పొలిటికల్ హిస్టరీ. సెకండ్ అడిగేది ఏంటి అంటే మనకి ఈ నిర్మాణాలు అడుగుతాడు, ఆర్కిటెక్చర్ మీద అడుగుతాడు. అంటే ఆ నిర్మాణాలు చేసింది ఎవరు, ఆ నగర నిర్మాత ఎవరు, ఆ పాయింట్స్ అన్నీ. దాని తర్వాత మనకి బుక్స్ గురించి అడుగుతాడు, ఏ బుక్స్ ఎవరెవరు రచించారు. దాని తర్వాత పరిపాలన, అడ్మినిస్ట్రేషన్లో అడుగుతాడు, ఆ శాఖ పేరేమిటి, లేకపోతే ఆ అధికారి పేరేమిటి, లేకపోతే ఆ పన్నును ఏమనేవారు, ఆ రకంగా పిలిచేవారు అప్పుడులో. సో అవన్నీ రకాలుగా ఏమేమి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడో తెలుసుకోండి, బుక్స్లో చూడండి, వాటిపైన ఎక్స్ట్రా ఫోకస్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం వెళ్తుంటాం ముందుకి. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడతో అయితే ఢిల్లీ సుల్తాన్స్ మనకి మోస్ట్లీ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం లాజికల్గా మత ఉద్యమాలు చూసుకోవాల్సి వస్తుంది. హిందూ మతంలో ఉద్యమాలు వస్తుంటాయి మధ్య భారత చరిత్రలో, సిక్ దాంట్లో ఉద్యమాలు వస్తాయి, సూఫీ అంటే ఇస్లాంలో ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాలు చూసుకోవాలి. దాంతోపాటు విజయనగర సామ్రాజ్యం చూడాలి. అవి అయిన తర్వాత మొఘల్స్ గురించి చూడాలి. అవి అయిపోయిన తర్వాత సమ్వాట్ ఇంకొన్ని రిలేటెడ్ టాపిక్స్ ఉంటే అవన్నీ చూస్తే మనకి మెడివల్ హిస్టరీ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ మనము ఫోకస్ చేద్దాం. ఓకే, సో మనం నా గురించి అంటే మనం లాస్ట్లో పెట్టుకుందామండి. ఇంటరాక్టివ్ సెషన్ మేబీ లాస్ట్ క్లాస్లో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నా గురించి ఆల్మోస్ట్ డీటెయిల్స్ కొన్ని అయితే ఇచ్చా. అంటే సమయం సందర్భంలో డిఫరెంట్ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ వచ్చాయండి నాది, ఎక్కడెక్కడ ఏంటి అని. బేసికలీ నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా డిఫరెంట్ పాయింట్స్లో చెప్పా. ఒక్కొక్క దగ్గర జాగ్రఫీలో ఒక పాయింట్ చెప్పా, అంటే స్టార్టింగ్ క్లాసెస్లో. సో బేసికలీ ప్రధానంగా నా దగ్గర చెప్పాలంటే, ఇంకా మీ దగ్గర ఇంకొక పాయింట్ ఈరోజు చెప్పాలంటే ఏం చెప్పచ్చు, ఎక్కువసార్లు నా దగ్గర కొన్ని మీరు మెడికల్ వర్డ్స్ వినుంటారేమో. సార్ ఎందుకు సార్ మీ దగ్గర నుంచి ఎక్కువ మెడికల్ వర్డ్స్ వింటుంటాము అట్లాగా మీకు అనిపించవచ్చు. బికాస్ ఐ యూజువలీ కమ్ ఫ్రమ్ ఏ మెడికల్ ఫ్రెటర్నిటీ అండ్ అంటే ఫ్యామిలీ, నేను కాదు బేసికలీ ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే నా గురించి వచ్చేసరికి ఫాదర్ ఏమో గైనకాలజిస్ట్, మదర్ ఏమో జనరల్ సర్జన్, మేమిద్దరం పిల్లలు, మా అన్నయ్య నేను. మా అన్నయ్య ఏమో పీడియాట్రిషియన్, మా అన్నయ్య వైఫ్ ఉంటుంది, ఆవిడ పీడియాట్రిషియన్ అనమాట. సో ఐఎమ్ ద ఓన్లీ వన్ ఈ మెడికల్ ఫిట్లు అవ్వలే అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే మా ఓన్ హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ డాక్టర్స్ కూడా మా పేరెంట్స్ అంతా. సో ఓన్ హాస్పిటల్ కూడా నేను కేసెస్ చూస్తుండే. సంహవ్ నాకు మెడికల్ ఫీల్డ్ కనెక్ట్ అవ్వలేదు నేను. సో నా గురించి అంటే ప్రస్తుతం ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మేబీ డిఫరెంట్ టైమ్స్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ పాయింట్స్లో చెప్పుకోవచ్చు. ఒకటేసారి చెప్పుకున్న మీకు కూడా సార్ చెప్పండి సార్ సిలబస్ అన్నట్టు ఉంటుంది. సో ఇవి పాయింట్స్ మనం ఇప్పుడైతే ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఆల్రెడీ ఏమైతే అయినా దాంతో మనకి ఢిల్లీ సుల్తాన్స్ కంప్లీట్ చేసినట్లు అవుతుంది. నేను ఏ కాలేజ్ అవన్నీ నేను సమయంలో వస్తున్నాను. స్కూల్ యాక్చువల్లీ మోడర్న్ హిస్టరీ చెప్పినప్పుడు నేను ఏ స్కూల్లో చదివాను అనేది చెప్తాను. ఎందుకంటే అది మోడర్న్ హిస్టరీలో మీకు కవర్ అవుతుంది అనమాట. మన ఇండియాలో ఏర్పాటు చేసిన ఫస్ట్ స్కూల్స్ కొన్ని ఉంటాయి. అందులో 1855లో ఒక స్కూల్ ఏర్పాటు అవుతుంది అనమాట. సో నేను బేసికలీ ఆ స్కూల్లో చదివా. సో అవన్నీ డిఫరెంట్ టైమ్స్లో సమయం సందర్భంలో చూసుకోవచ్చండి మనం. ఓకే, మనము ఈరోజు క్లాస్ ఇక్కడ నుంచి మొదలుపెట్టాం. ఏంటంటే ఖిల్జీ వంశంలో అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత చాలామంది రాజులు వస్తుంటారు, వాళ్ళు అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి, ఒకరినొకరు చంపుకుంటుంటారు. ఇవన్నీ జరుగుతుండగా ఆఖరికి నసరుద్దీన్ ఖుస్రో వస్తాడు. ఈ నసరుద్దీన్ ఖుస్రో మంచి పరిపాలన చేయట్లేదు అనే కారణం చేత అతని పైన గాజీని ప్రకటించి, అనగా పవిత్ర యుద్ధాన్ని ప్రకటించి
గియాసుద్దీన్ తుగ్లక్ అనే అతన్ని పక్కకు తప్పిస్తాడు, అతని రాజ్యం సింహాసనం పైకి వస్తాడు. దాంతో తుగ్లక్ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు గియాసుద్దీన్ తుగ్లక్. అతనికి గాజీ మాలిక్ అనే బిరుదు ఉంటుంది, ఎందుకంటే అతను పవిత్ర యుద్ధాన్ని ప్రకటించాడు కాబట్టి. సో అలావుద్దీన్ ఖిల్జీ చేపట్టిన నిర్మాణ జమాత్ ఖాన్ మసీద్ ఇన్ న్యూఢిల్లీ, అలై దర్వాజా ఇన్ న్యూఢిల్లీ, సిరి ఫోర్ట్ ఇన్ న్యూఢిల్లీ. నెక్స్ట్ తుగ్లక్ వంశం చూసుకున్నట్లయితే ప్రసిద్ధమైన వారు ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. తుగ్లక్ వంశంలో మ్యాక్సిమం ఢిల్లీ సుల్తాన్స్, ఇండియాలో దాదాపుగా చాలా ప్రాంతాలు ఢిల్లీ సుల్తాన్ కిందే ఉండేది. అన్ఫార్చునేట్లీ అండ్ ఫార్చునేట్లీ ఏంటి అంటే తుగ్లక్ వంశంలోనే ఢిల్లీ సుల్తాన్స్ యొక్క రాజ్య విస్తరణ పీక్స్లో ఉండేది. అదే వంశంలోనే దాదాపుగా డిసింటిగ్రేషన్ కూడా అయిపోయిందనమాట. సో ఢిల్లీ సుల్తాన్స్లో ఫస్ట్ రాజు గియాసుద్దీన్ తుగ్లక్. ఇతను తుగ్లక్ రాజవంశ స్థాపకుడు. గాజీ మాలిక్ అనే బిరుదు ఉంటుంది. తుగ్లకాబాద్ అనే పట్టణం నిర్మిస్తాడు. ఆ పట్టణంలో తుగ్లకాబాద్ అనే కోటను నిర్మిస్తాడు. తపాలా పద్ధతి, పోస్టల్ సిస్టమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆర్ యూ మ్యారీడ్ అంటున్నారు చాలామంది. ఏంటండి మ్యారీడ్ కాదండి, ఎవరైనా చూస్తారా ఏంటంటే అన్న మ్యాట్రిమోనియల్ చూస్తారా ఏంటి చాలామంది అడుగుతున్నారు. మ్యారీడ్ అని, మ్యారీడ్ అయితే కాదండి. అంటే ఒకవేళ చాలా మేము చూస్తాం సార్, మ్యాచెస్ చూస్తామన్నంత ఇంట్రెస్ట్తో అడుగుతున్నారు. సో తపాలా పద్ధతి పోస్టల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. జునా ఖాన్ అనే అతను ఈ గియాసుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకు. ఈయన కొడుకు యువరాజు కాకతీయస్పైకి దండయాత్ర చేస్తాడు. ప్రతాపరుద్రట్టును ఓడిస్తాడు. ఓడించి అతని నాన్నకి మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తాడు. కాకపోతే ప్లాన్ పార్టీ కాస్త బ్యాక్ ఫైర్ అవుతుంది. ఆ పార్టీలో వాళ్ళ నాన్న చనిపోతాడు. దాంతో మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజు అవుతాడు. 1325 to 1315 AD పరిపాలిస్తాడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసరికి చాలా తెలివైనవాడు. అతనికి పర్షియా, అరబిన్, మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ పైన అయినా అతనికి మంచి పట్టు ఉంటుంది. కాకపోతే ప్రాక్టికాలిటీ ఉండదు. సో దానివల్ల అతనికి తీవ్రమైన ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటాడు. సో ఫస్ట్ పాయింట్ అతను చేసిన తుగ్లక్ పనులు ఏంటి అంటే ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి రాజధాని మారుస్తాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మళ్ళీ తిరిగి మారుస్తాడు. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ టోకెన్ కరెన్సీ. టోకెన్ కరెన్సీ మనం చూసుకున్నట్లయితే అప్పట్లో ప్రధానంగా గోల్డ్, సిల్వర్ కాయిన్స్ చలామణిలో ఉండేవి. కాకపోతే గోల్డ్, సిల్వర్ కొరత రావడం వలన చాలామంది ప్రజలైతే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడు అంటే కాపర్ కాయిన్స్ ఇష్యూ చేసి కాపర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ సమానం అని చెప్తాడు. దాంతో ప్రతి ఇల్లు ముద్రణాలయంగా తయారవుతుంది. ప్రతి ఇంట్లో కాపర్ కాయిన్లు ముద్రించి ఎక్స్చేంజెస్లో గోల్డ్ తీసుకొని వచ్చారు. దాంతో ప్రభుత్వం యొక్క ఖజానాలో గోల్డ్ మొత్తం ఖాళీ అయింది, కాపర్తో నిండిపోయింది. దాంతో ద్రవ్యోల్బణం అయ్యి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అందుకనే మనము ఇతనిని నాణ్యాల ముద్రణ యువరాజు అని థామస్ అనే చరిత్రకారుడు చెప్తాడు. ప్రిన్స్ ఆఫ్ మనియర్స్. మనియర్స్ అంటే ముద్రణశాల అండి. ఎక్కడైతే మనీ ప్రింట్ అవుతుందో దాన్ని మనియర్స్ అంటాము. నెక్స్ట్ ఇతను చేసిన మూడో పని ఏంటి అంటే గంగా యమున ప్రాంతంలో బాగా ఒండ్రుమట్లు ఉంటాయి, పంటలు బాగా పండుతాయి. ఆ కారణం చేత ఇతను పన్నుని 40% దాకా అయితే విధించాడు. కాకపోతే ఆయన విధించిన సంవత్సరంలోనే అక్కడ బాగా కరువు రావడంతో రైతులు కట్టలేని పరిస్థితి అయినప్పటికీ కూడా అతను పన్నును తగ్గించలేదు. దాంతో తీవ్రంగా ప్రతిఘటించారు జనాలు. నాలుగోది అవసరం లేని సెంట్రల్ ఏషియా పైన సైన్యాన్ని అంతా చాలా వరకు పంపాడు. ఆ సైన్యం దాదాపుగా ఏమీ సాధించలేదు. కాకపోతే సైన్యం మాత్రం కోల్పోయారు. దాంతో రాజ్యానికి కూడా తీవ్ర నష్టం అయితే వచ్చింది. అతను చేసిన కొన్ని మంచి పనులు ఏంటంటే వ్యవసాయానికి సపరేట్ శాఖను ఏర్పాటు చేశాడు. దాన్ని దీవానియా కోహి అంటాము. హోలీ, దీపావళి అట్లాంటి హిందూ పండుగల్ని కూడా అతను సెలబ్రేట్ చేసేవాడు. అతని కాలంలోనే జైన్ మాంక్ ఉండేవాడు, బాగా ఫేమస్ జైన ప్రభసూరి. అతను కూడా బాగా ఆరాధించేవాడు. 1341 AD మొరక్క చెందిన యాత్రికుడు ఇబ్న్ బతుతా భారతదేశానికి వస్తాడు. ఈయన ఆస్థానంకి వస్తాడు. ఈయన అంటే నచ్చి ఆయన ఢిల్లీకి న్యాయమూర్తిగా, చీఫ్ క్వాసీగా నియమిస్తాడు. ఈ ఇబ్న్ బతుతా ఒక గ్రంథం రాస్తాడు, కితాబ్ ఏ రెహాలా. ఈ కితాబ్ ఏ రెహాలా అనేది మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలన గురించి ప్రస్తావిస్తుంది. సో నెక్స్ట్ మనం మొహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఆ టెక్స్ట్ చూసుకున్నాం మొహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించి. నెక్స్ట్ వచ్చిన రాజు ఎవరు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క కజిన్ అనమాట. అంటే గియాసుద్దీన్ తుగ్లక్ తమ్ముడు కొడుకు ఫిరోజ్ షా తుగ్లక్. ఇతను తమ్ముడు రజబ్. గియాసుద్దీన్ తుగ్లక్ తమ్ముడు రజబ్. ఇతను ఒక రాజపుత్ర స్త్రీ నైలాన్ వివాహం చేసుకుంటాడు. వీళ్ళిద్దరికి పుట్టిన అతను ఫిరోజ్ షా తుగ్లక్. ఇతను సెకండ్ సుల్తాన్ అనమాట. షాహాబుద్దీన్ అనే అతను ఫస్ట్ సుల్తాన్, బాన్ టు ఏ హిందూ మదర్. సెకండ్ సుల్తాన్ బాన్ టు ఏ హిందూ మదర్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. సో ఢిల్లీ సుల్తాన్స్లో సెకండ్ సుల్తాన్ టు కమ్ టు పవర్ వెన్ హిస్ ఫాదర్ ఇస్ స్టిల్ అలైవ్. అంటే తండ్రి బతుకుండగానే ఢిల్లీ సుల్తాన్లో సింహాసనం పైకి వచ్చినటువంటి రెండో ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఇతను అప్పుడు సింహాసనం పైకి వచ్చేసరికి 26 పనులు ఉండే. అయితే 26 పనులని రద్దు చేసి కేవలం 4 పనులు మాత్రమే ప్రవేశపెట్టాడు. ఆ 4 పనులు ఖురాన్లో ప్రస్తావించబడిన ఆ పనులే ఖామ్స్, కరజ్, జకత్, జిజియా. someone
లాస్ట్లో మీరు ప్రొఫెసర్ సార్ అని అడిగారు. ప్రొఫెసర్ అయితే స్టిల్ కాదండి. ప్రొఫెసర్ అవ్వాలంటే దాదాపుగా ఒక 50 45 రావాలి. మేబీ నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అందులో ఒక ప్లాన్ ఏంటి అంటే రీసెర్చ్ ఫెలో. అందులో భాగంగా వీ కెన్ బికమ్ ఏ ప్రొఫెసర్స్ ఇన్ ఎస్టీమ్డ్ యూనివర్సిటీస్ లైక్ ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అట్లాగా. ఒకవేళ ఆఫ్టర్ ఏజ్కి వచ్చేసరికి నేను ప్రొఫెసర్ అవుతే ఇప్పుడు నాకున్న నాలెడ్జ్కి, ఇప్పుడు నాకున్న టీచింగ్కి మేబీ ఇంటూ సమ్ 50x or 100x నాలో చూడొచ్చండి. సో సంబన్ అడిగారు, సార్ మీరు ప్రొఫెసర్ అవ్వాలంటే ఏజ్ రావాలండి. అప్పుడు ఎందుకు ఇంకా ఆ ఏజ్కి వచ్చేలేదండి, కాస్త ఎవరం ఎంజాయ్ చేయనివ్వండి. సో ఫిరోజ్ షా తుగ్లక్ గురించి మనం చూసుకున్నప్పుడు ఫిరోజ్ షా తుగ్లక్ జిజియా పన్ను బ్రాహ్మణ్స్ పైన కూడా విధించాడు. అరబ్స్ దండయాత్ర చేసినప్పుడు మొట్టమొదటిసారిగా మొహమ్మద్ బిన్ కాసిం ఇండియాలో జిజియా పన్ను విధిస్తాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ అనమాట. మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ జిజియా పన్ను విధించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. బ్రాహ్మణుల పైన కూడా జిజియా విధించింది ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. అక్బర్ రద్దు చేస్తాడు, మళ్ళీ తిరిగి ఔరంగజేబ్ పెడతాడు. నెక్స్ట్ ఇరిగేషన్ మీరు చూసుకున్నట్లయితే నీటిపారుదల, ఇతను ఇరిగేషన్కి బాగా ప్రాధాన్యత ఇస్తాడు. యమునా, సట్లజ్ ఆ నదుల మధ్యలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మించి అక్కడ పన్ను కూడా విధిస్తాడు. ఆ పన్నునే హాకీ షిర్బ్ అంటాము. అంటే పండిన పంటలో 1/10 10వ వంతు పన్నుని మనము హాకీ షిర్బ్ అని అంటాము. నెక్స్ట్ మనం ఇతని కజిన్ పేరు జునాఖాను. అతను కజిన్ పేరు మీద జునాపూర్ అనే నగరం నిర్మిస్తాడు గోమతి నది ఒడ్డున. దాంతోపాటు ఫిరోజ్పూర్, ఫతేబాద్ అనే నగరాలు కూడా నిర్మిస్తాడు. ఢిల్లీని బాగా సుందరీకరణ చేస్తాడు. ఢిల్లీలో దాదాపుగా 1200 గార్డెన్స్ని అయితే నిర్మిస్తాడు. స్లేవ్స్ కోసం బాగా చర్యలు తీసుకుంటాడు. వాళ్ళ అభ్యుదయం కోసం సపరేట్ ఒక శాఖను కూడా ఏర్పాటు చేస్తాడు. దాన్ని దీవాని బందగాన్ అంటాం. బందగాన్ అంటే అర్థం స్లేవ్స్ అని. పబ్లిక్ హాస్పిటల్స్ దారుల్లి షఫా అంటాము. ఎక్తా పద్ధతిని మళ్ళీ తిరిగి ప్రవేశపెడతాడు. అతను స్వీయ చరిత్ర రచించుకుంటాడు. దానికి ఫుతహత్ ఏ ఫిరోజ్ షాహీ అని పేరు పెట్టుకుంటాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఆస్థానంలో 2 కవులు ఉంటారు, జియావుద్దీన్ బరౌని, షామ్ సిరజ్ యాతిఫ్. వీళ్ళకి ఏం పేర్లు దొరకనట్టు ఇద్దరు ఒకటే పేరుతో బుక్ రాస్తారు. ఆ బుక్ పేరు తారిక్ ఏ ఫిరోజ్ షాహీ. మనకి ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత నెక్స్ట్ మొహమ్మద్ షా తుగ్లక్. ఇతను 1394 to 1430 లాస్ట్ కింగ్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ. 1398లో తైమూర్, పెర్షియా రాజు తైమూర్ దండయాత్ర చేస్తాడు. అతను దండయాత్ర చేసిన తర్వాత అతను ప్రతినిధి కిజ్రా ఖాన్ని పెడతాడు. మొహమ్మద్ షాని అయితే పరిపాలించుకోమని చెప్తాడు. పరిపాలన తర్వాత కిజ్రా ఖాన్ రాజు అవుతాడు అంటాడు. కాబట్టి మొహమ్మద్ షా తుగ్లక్ 1413 వరకు పరిపాలించిన తర్వాత చనిపోయిన తర్వాత కిజ్రా ఖాన్ సింహాసనం పైకి వస్తాడు. కిజ్రా ఖాన్ సైద్ వంశానికి చెందినవాడు. దాంతో సైద్ వంశం ఏర్పడుతుంటుంది. సైద్ వంశం స్థాపకుడు కిజ్రా ఖాన్. 4 రాజులు పరిపాలిస్తారు. కిజ్రా ఖాన్, ముబారక్ షా, మొహమ్మద్ షా, అలావుద్దీన్ ఆలం షా. గొప్పరాజు ఎవరంటే ముబారక్ షా. ఇతని ఆస్థానంలో కవి పేరు యాహ్యా బిన్ అహ్మద్ సిర్హండి. అతను రచించిన బుక్ తారిక్ ఏ ముబారక్ షాహీ. ఇది ఈ సయ్యద్ వంశం యొక్క పరిపాలన గురించి ప్రస్తావిస్తుంది. ఈ సయ్యద్ వంశంలో ఆఖరి రాజు పేరు అలావుద్దీన్ ఆలం షా. ఈ అలావుద్దీన్ ఆలం షా సరిగ్గా పరిపాలించడు. దాంతో అతను గవర్నర్ బహులాల్ లోడీ ఉంటాడు. అతని పైన దండయాత్ర చేసి అతను పక్కకు తప్పించి అతని రాజ్యానికి వచ్చి లోడీ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. లోడీ వంశ స్థాపకుడు ఎవరు అంటే బహులాల్ లోడీ అని మనం ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీని పరిపాలించిన ఫస్ట్ ఆఫ్ఘన్ ఎవరు అంటే బహులాల్ లోడీ అని మనం ఆన్సర్ చేయాలి. గ్రేటెస్ట్ రాజు ఎవరు అంటే సికందర్ లోడీ అని మనం చెప్పాలి. ఇతను అసలు పేరు సికందర్ లోడీ అసలు పేరు నిజాం ఖాన్. ఆగ్రా సిటీని నిర్మిస్తాడు. 1504లో ఢిల్లీ నుంచి ఆగ్రాకి రాజధాని మారుస్తాడు. ఇతని కాలంలో ముఖ్యమైన ఘటన ఏంటంటే 1498 వాస్కో డి గామా ఇండియాకు వస్తాడండి. ఈయన ఆస్థానంకి అయితే రాడు, కాకపోతే ఇండియాకు వచ్చినప్పుడు ఈయన రాజుగా ఉంటాడు అనమాట, సికందర్ లోడీ. ఆఖరి రాజు లోడీ వంశంలో ఇబ్రాహిం లోడీ. ఇతను ఆఖరి రాజు. ఇతనికి పడన వాళ్ళు బాబర్ని పిలుస్తారు. బాబర్ వస్తాడు. ఇద్దరికి పానిపట్ యుద్ధం జరుగుతుంది. మొదటి పానిపట్ యుద్ధం బాబర్ వర్సెస్ ఇబ్రాహిం లోడీ. April 21, 1526 బాబర్ గెలుస్తాడు. ఇబ్రాహిం లోడీని చంపేస్తాడు. దాంతో లోడీ వంశం ఎండ్ అవుతుంది. ఢిల్లీ సుల్తాన్స్ కూడా ఆబ్వియస్లీ ఎండ్ అవుతుంది. మొఘల్స్ అనే వాళ్ళు వస్తారనమాట. సో ఇంకా అడిషనల్ పాయింట్స్ మనం చూసుకున్నాం. కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్. నిర్మాణం పూర్తి చేసింది ఇల్తుత్మిష్. రిపేర్లో డ్యామేజ్ వస్తే రిపేర్ చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలన రాజ్యంని రాష్ట్రాలని షిక్కుల్ని పరగణాలుగా, గ్రామాలుగా విభజించుకున్నారు. రాష్ట్రాలకి హెడ్గా నయాబ్ సుల్తాన్ ఉంటాడు. షిక్కుకి షిక్కుదారు, పరగణ కామీర్, గ్రామాలకి ముకద్దం చౌదరి, వీళ్ళు స్థానికులు ఉండేవారు. కొన్ని శాఖలు, ముఖ్యమైన శాఖలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే దివాన్ ఏ వజీరత్. ముస్తఫీ ఏ ముమాలిక్ ఇతను ఆడిటర్ జనరల్. ముష్రఫ్ ఏ ముమాలిక్ అకౌంటెంట్ జనరల్. దేవానీ ఆర్ఎస్ మిలిటరీ డిపార్ట్మెంట్. రిసాలత్ అంటే రిలీజియన్కి సంబంధించింది. అప్పుడులో కొన్ని ముఖ్యమైన పదాలు. బీగా అంటే 1 ఎకరం, బిస్వా అంటే ఎకరంలో 20వ వంతు, హాసిల్ అంటే పంటలో ఖర్చులు పోగా తీసేది రిమైనింగ్ మనం హాసిల్ అంటాము. సో నిర్మించిన నగరాలు చూసాం. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ మనము చూసాం. సాధారణం సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ అట్లాంటివి ఉంటాయని మనం చూసుకున్నాం. అందులో భాగంగా సివిల్ కేసెస్ అయితే క్వాజీస్ డీల్ చేసేవారు. క్రిమినల్ కేసెస్ని ముఫ్తీ, మిరాది, సయ్యద్ వాళ్ళు డీల్ చేసేవారు. హిందువులకి సపరేట్ కోర్ట్స్ ఉండేది అనుకునేవాళ్ళం.
జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ పేరు క్వాజిబుల్ క్వాజత్ అండి. డిపార్ట్మెంట్ శాఖ ఇది. ఈ శాఖకి అధ్యక్షుడు హెడ్ ఎవరు అంటే సాదర్ ఉస్ సాదర్ అంటే చీఫ్ జస్టిస్ అనమాట. సో ఇది మనకి ఢిల్లీ సుల్తాన్స్లో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. సో ఓవరాల్గా నేను మీకు చెప్తుంది ఏంటంటే ఢిల్లీ సుల్తాన్స్లో మీరు ఏ విధంగా చదవాలి అంటే ఫస్ట్ పొలిటికల్ హిస్టరీ చదవండి, అంటే రాజుల గురించి చదవండి. మీ బుక్ ఏదైనా తీసుకొని ఒక ఐడియా తెచ్చుకోండి బ్రీఫ్గా ఎట్లా వెళ్ళింది అని. దాని తర్వాత పరిపాలన అడ్మినిస్ట్రేషన్ గురించి చదవండి. దాని తర్వాత మీరు డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర జరిగిన నిర్మాణాలు, ఆర్కిటెక్చర్ అంటాము, వాళ్ళ జరిగిన లిటరేచర్ గ్రంథాలు, సాహితీ గ్రంథాలు ఏమన్నా బుక్స్ అట్లా ఉంటే లిటరేచర్ చూడండి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా పాయింట్స్ ఉండొచ్చు, మ్యూజిక్, ఆర్ట్స్, పెయింటింగ్స్ అట్లాంటివి ఏమైనా ఇంపార్టెంట్ నార్మల్ ఫ్యాక్ట్స్ ఉంటే అవి చూడండి. సో అట్లాగే ఢిల్లీ సుల్తాన్స్ అయితే మీరు కంప్లీట్ చేయండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతుంటాడు అనమాట. ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్, విజయనగర, ఈ 3 మెయిన్ మెడివల్ హిస్టరీలో. సో అదండి నా పాయింట్. సో నా పాయింట్ అంతా బేసిక్ ఏంది అంటే మిమ్మల్ని మీ కాళ్ళ మీద మీరు నించోగలిగేటట్టు చేయడం అండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చెప్పాలన్నా ఇట్ టేక్స్ జనరల్ స్టడీస్ అంటే ఇయర్స్ అనమాట, సంవత్సరాలు పడతాయి. సో ప్రాక్టికల్ అది నాట్ పాసిబుల్ కాబట్టి లైక్ ఫస్ట్ నుంచి నేను అందుకే మీకు స్ట్రెస్ చేస్తూ ఉన్న పాయింట్ ఏంది అంటే మీరు మీ అంతలో మీరు చదువుకోగలిగి అర్థం చేసుకోగలిగి సబ్జెక్ట్ని మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగితే మై ఎయిమ్ అనేది ఏదైతే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్లాసెస్ ఇది చెప్పానో అది కంప్లీట్ అయినట్టు అండి. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో ఏంది అంటే నాకు పిలిచినప్పుడు నేను 40 days ఓకే ఇట్లా బాగా అవసరమవుతుంది అంటే స్టూడెంట్స్కి ఇట్లాగా యూజ్ అవుతుంది, వాళ్ళ జర్నీ ఈజీ అవుద్ది అంటే సో సరే 40 days నేను సరే చెప్తాను, అలొకేట్ చేయగలుగుతానండి 40 days అన్న. బట్ ఏంటంటే మీ యొక్క రెస్పాన్స్ అవన్నీ చూసి నాకు యాక్చువల్లీ హ్యాపీ అనిపించిందండి. అంటే మీరు చూపించే ఇంట్రెస్ట్ అయినా మీకు సబ్జెక్ట్ కరెక్ట్గా ఆ టైంకి, నేను అప్పుడప్పుడు ఒక 5-10 minutes లేట్ అవుతానేమో కానీ మీరు ఆ టైంకి వచ్చేయడం, వెయిట్ చేయడం క్లాసెస్ కోసం అవన్నీ చెప్పి నాకు ఇట్ ఆల్మోస్ట్ మనకి ఎంత దాదాపుగా ఒక 4 months వెళ్ళినట్టుంది. అంటే దాదాపుగా 100 days దాటేసినాయి అనమాట క్లాసెస్. సో అంటే బాగుంది మీ రెస్పాన్స్. సో ఇదే రెస్పాన్స్ నా ఏమైంది అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడి చదువుకోగలగాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వడమో లేకపోతే మీకు కష్టంగా ఫేజ్ అనిపించకూడదు చదవడం అనేది. ఈ కాంపిటేటివ్లో హాయిగా ఆరాంగా మీరు వెళ్ళగలిగితే మీ అంతలో మీరు చదువుకోగలిగితే న్యూస్ పేపర్ కానివ్వండి ఏమన్నా ఎయిమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దానికోసం స్ట్రైవ్ చేయండి. బికాస్ మనకి సిలబస్ అనేది వాస్ట్ కాబట్టి ప్రాక్టికలీ అంతా చెప్పడం కాకపోతే మనం అవుట్లైన్ ఇస్తే మీరు అవి పట్టుకొని ముందుకు వెళ్ళిపోయేటట్టు మీరు స్ట్రాంగ్గా తయారయ్యారు అనుకోండి, పర్పస్ ఈజ్ సర్వ్డ్ అనమాట. సో ఓకేనండి, నేను మళ్ళీ మనం తిరిగి రేపు మార్నింగ్ 10 o'clock 10 to 11:30 యాజ్ యూజువల్ జాగ్రఫీ క్లాస్లో కలుసుకుందాం. జాగ్రఫీ మనం అట్మాస్ఫియర్ కంప్లీట్ చేసేసుకుందాం. అట్మాస్ఫియర్ కంప్లీట్ చేసుకున్నాక ప్రెషర్ బెల్ట్స్, టెంపరేచర్ టాపిక్స్ ఉంటాయి, వాటిలోకి వెళ్దాము. అగైన్ 5 to 6:30 PM మనము రేపు పాలిటీలో కలుసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, గుడ్ బై. ఏమైతే మనం టాపిక్స్ ఈరోజు చూసామో అవి కంప్లీట్ చేసేసేయండి మీ దగ్గర ఉన్న సోర్సెస్తో, వాటిపైన గ్రిప్ తెచ్చేసుకోండి. మళ్ళీ మనము రేపు జాగ్రఫీ క్లాస్లో కలుసుకుందాం. ఏదైతే రిమైనింగ్ అట్మాస్ఫియర్ టాపిక్స్ ఉన్నాయో వాటిని మనము డీల్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మనకు ఉందండి జర్నీ, ఇంకా మనకు ఉంది. లైక్ ఇది లాస్ట్ క్లాస్ మనం వీడుకోలు చెప్పినట్టు మేబీ అప్పుడు మనం అంటే ఒకరినొకరు అనుకోవచ్చు, వీ కెన్ షేర్ ఎమోషనల్ మూమెంట్స్. ఇంకా మన క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం రేపు మార్నింగ్ 10 o'clockకి కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై అండి. ఈచ్ వన్ ఆఫ్ యూ టేక్ కేర్ అండ్ గుడ్ బై అండి.